శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం అష్టావక్ర గీతను ఆత్మజ్ఞాన గీతగా చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు అష్టావక్ర గీతలో 11 శ్లోకములు చెప్పుకోవటం జరిగింది. 12వ శ్లోకం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఒకసారి ఇప్పటి వరకు జరిగినటువంటి వాటిని గుర్తు చేసుకొద్దాం. ఎందుకంటే అష్టావక్ర గీత అసలు ఎందుకు మొదలయ్యింది అనే విషయాన్ని మనం తెలుసుకోకపోతే ఆ మొదలైనటువంటి విధానంలో ఉన్న ప్రారంభ విద్యార్థి యొక్క మనస్సు ఎలా ఉంటుంది, తెలుసుకోదగినటువంటి విద్యార్థి యొక్క మానసిక స్థితి ఏంటి, చెబుతున్నటువంటి వ్యక్తి యొక్క పరిణితి ఏంటి, ఇవి రెండూ తెలియకపోతే మనకి అసలు ఇప్పుడు నేర్చుకుంటున్న మనం ఆ అర్హతని పొందలేం. శ్లోకాలకు వెళ్ళిపోతాం, ఏదో అర్థమైపోయినట్టు అనిపిస్తుంది, ఇదంతా మనకు తెలిసిపోయింది, అసలు మనమే ఇంకోళ్ళకు బోధించవచ్చు, మనమే మహాత్ములం అయిపోయాం, గురువులం అయిపోయాం అనిపిస్తుంది. ఎక్కడ భావనలో, భ్రాంతిలో అనిపిస్తుంది. కానీ శరీరపరంగా, దేహపరంగా ఈ పరిమిత భావనల్లో ఇలా తప్పులు చేస్తూ, అసత్యాలు ఆడుతూ, అబద్ధాలు ఆడుతూ, సుఖదుఖాలకు లోనవుతూ, ప్రాపంచిక విషయాలలో చిక్కుకుపోయి అలాగే జీవిస్తూ ఉంటాం. అందుకే చాలామంది నాబోటోళ్ళు వందల వేల లక్షల మంది బోధిస్తూ ఉంటారు, బోధలు చెబుతూ ఉంటారు. ఏమీ లేదు, వినికిడి జ్ఞానం. ఇదంతా వినికిడి జ్ఞానం. వినికిడి జ్ఞానం ఏముంది, భాష వస్తే చదువుకుంటే అక్షరాలు తెలిస్తే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పింది వింటే మనకే తెలిసిపోద్ది. కాదు, దాన్ని పొందటం ఎప్పుడు, దాన్ని ఎలా పొందగలం, అనుభవానికి ఎలా తెచ్చుకోగలం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంటే అసలు ఆ గ్రంథం ఎందుకు ప్రారంభమైంది, అసలు ఎందుకు చెప్పవలసి వచ్చింది, ఎవరి కోసం చెప్పారు, ఎవరికి ఆ అర్హత ఉంటే చెప్పారు అనేది మనకు తెలియాలి. అప్పుడు మనం ఆ అర్హత వైపు ముందు ప్రయాణించాలి. ఒకవేళ మనం వింటున్నా ఆ అర్హతని తెచ్చుకోవాలి. అర్హతని తెచ్చుకుంటే విన్నది అనుభవంగా మారుతుంది, లేకపోతే వినికిడి జ్ఞానంగా ఉండిపోద్ది. ఉంటుంది, జ్ఞానంగా ఉంటుంది, మెమరీలో ఉంటుంది. మనం విన్నవి, చూసినవి అన్నీ మెమరీలో ఉంటాయి. ఎక్కువసార్లు విన్నామనుకోండి, ఉపన్యాసాలుగా ఇంకోళ్ళకి చెప్పేసి, శ్లోకాలు అప్పచెప్పేసి, దంచేసి టక 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 దాని అర్థాలు కూడా చెప్పేసి, మహాపండితుడని గండబేరుండా లేయించుకొని రకరకాలుగా విద్వత్తును ప్రదర్శించి పండితులు అవ్వచ్చు. కానీ ఈ శరీర బంధం నుంచి, ఈ శరీరం నేనన్న భావము నుంచి, పరిమిత భావము నుంచి, సుఖదుఖాల నుంచి, ద్వంద్వత్వము నుంచి విముక్తి కలగదు. ఆత్మజ్ఞానం అనేది ద్వంద్వత్వము నుంచి, అంటే ద్వైతము నుంచి, అనేకముగా ఉన్నటువంటి భావము నుంచి ఏకభావానికి సాగే ప్రయాణం. మహాద్భుతమైంది అది. అయితే మహాద్భుతమా అంటే అక్కడ మహిమలు అలాంటివి ఏం లేవు, కానీ జ్ఞానం మహాద్భుతమైంది. ఎందుకనంటే అనేకము అన్నప్పుడు సృష్టిలో మనకి కోటాను కోట్లు కనపడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కించటానికి వీలు లేనంత సృష్టి ప్రకృతి ఉంది అక్కడ. ఇటువంటి కోటాను కోట్లు విభిన్నముగా, అనేకముగా అనుభవం అవుతూ రోజు జీవిస్తూ ఉంటే, వాటిని భరిస్తూ, వాటితో బాధలు పడుతూ, వాటిని మనం బాధిస్తూ, అనేక రకాలుగా ఉపయోగించుకుంటూ, ఈ విస్తృత విశాల ప్రపంచంలో అనేకత్వంలో అల్లాడుతూ, అందులో డొల్లుతూ, పొర్లుతూ, ఇది సత్యం అనుకొని చక్కగా భావిస్తూ, సత్యం అనుకోనండి, అది సత్యమే, అందులో జీవిస్తూ ఉంటే ఈ అనేకత్వం, కోటాను కోట్ల అనేకత్వం అంతా అసలు అనేకత్వమే కాదు. ఈ విభిన్నత అంతా నీ భావన మాత్రమే. ఈ విభిన్నత అంతా ఏకత్వంలోనే ఉన్నది, ఇదంతా విభిన్నంగా లేదు, ఏకత్వముగానే ఉన్నది అనేటువంటిది అసలు ఎంత మహాద్భుతం. అది నిజము, సత్యము. ఆ స్థితిని మేము చూసాము, పొందాము, అనుభవించాము, అది నువ్వు కూడా పొందొచ్చు అని చెప్తుంటే ఆ అద్భుతాన్ని అనుభవంగా తీసుకోకుండా పైపైన విని వదిలేయటం మన దురదృష్టము, దౌర్భాగ్యం అవుతుంది. అందుకని మహిమలలోకెల్లా మహిమ ఏంటి అంటే, ఏదైనా ఒక మహిమ ఉంది. అసలు ఇక్కడ నిజమైన మహిమ అంటే అది సిద్ధులు ప్రదర్శించడం కాదు. మహిమలు, మాయలు, గారడీలు, దేవుడు కనపడ్డాడు, మాట్లాడుతున్నాడు, ఉంగరాలు తీస్తాను, విభూతులు తీస్తాను, అవి సృష్టిస్తాను, ఈ సృష్టిస్తాను, జబ్బులు తగ్గిస్తాను, రోగాలు తగ్గిస్తాను, ఉద్యోగాలు ఇప్పిస్తాను, పెళ్లిళ్ళు చేస్తాను, పేరంటాలు చేస్తాను, ఇవి కాదు. అనేకత్వముగా, నిజముగా భాసిల్లుతున్నటువంటి ఈ విశ్వము, ఈ ప్రపంచము, 800 కోట్ల మంది మనుషులు, కోటాను కోట్ల వృక్షాలు, 84 లక్షల వెరైటీల జీవరాశులు, జంతువులు,
అవి కాక జడ పదార్థాలు అంతులేనంత ప్రకృతి, ఇవి కాక కోటాను కోట్ల గ్రహగోళాలు, ఇంత విశ్వం నిజంగా మన కళ్ళ ముందు కనపడుతూ మనం దాన్ని అనుభవిస్తూ దానికి సంబంధించినటువంటి సుఖదుఖాలకు లోనవుతూ జీవితం సాగుతుంటే, నాయనా ఇదంతా తాత్కాలికము మాత్రమే, ఇది నీకు విభిన్నంగా కనపడుతుంది కానీ ఇదంతా ఏకత్వమే, అసలు విభిన్నతే లేదు ఇక్కడ అనేటువంటి భావం అసలు నమ్మటానికి వీలు లేనట్టుగా ఉంటుంది. కానీ అది నిజం, దాన్ని నిజంగా చూపిస్తారు, దర్శింపజేస్తారు. అది ఎక్కడో లేదు నాయన నమ్మటానికి, ఇక్కడ మహిమల్లో మాయల్లో గారడీల్లో మంత్రాల్లో యంత్రాల్లో తంత్రాల్లో, అది నీలోనే ఉంది, నాలోనే ఉంది, సమస్తంలోనే ఉంది. అది ఏకత్వం అయినప్పుడు మొత్తం అదే కదా ఉండేది. దానిని చూసే దృష్టికోణాన్ని నువ్వు మార్చుకుంటే చాలు, అది మేము నేర్పుతాము అని మహాత్ములు చేస్తున్నటువంటి బోధ ఆత్మజ్ఞాన బోధ. అనేకత్వములోంచి ఏకత్వముకు సాగే ప్రయాణమే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఇందులో అనేకత్వము అబద్ధం కాదు, ఏకత్వము అబద్ధం కాదు. ఏకత్వము అనేకత్వము ఒకేసారి ఒకే చోట ఒకే దాంట్లో ఒకే రకంగా ఉన్నాయి. అందులో నువ్వు అనేకత్వాన్ని చూస్తున్నావు, అందులో నీకు ఏకత్వాన్ని చూడటం నేర్పుతాము అంటున్నారు మహాత్ములు. అంతే ఆత్మజ్ఞానం అంతే, ఇందులో అద్భుతం ఏమీ లేదు, అసలు మహిమ లేదు, మాయ లేదు. జస్ట్ చదువుకుంటే అర్థమవుద్దండి, జస్ట్ చదువుకో అర్థమవుద్ది అంతే. అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నువ్వు ఇప్పుడు వరకు చదవలేదంటే ఆ విషయం తెలుసుకోలేదు. చదువుకోవటం అంటే తెలుసుకోవటం, తెలియట జ్ఞానము, తెలియకపోవుట అజ్ఞానము అంతే. అందుకని ఈ అనేకత్వ భావనలతో అద్భుతంగా జీవిస్తున్నటువంటి, మళ్ళీ అనేకత్వ భావనలో చెడుగా జీవించట్లా, అద్భుతంగా మంచిగా సహృదయంతో ధర్మంతో, అత్యద్భుతమైనటువంటి ధర్మంతో ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ జీవిస్తున్నటువంటి, ఏమాత్రం చెడునే మచ్చలేనటువంటి ఒక జనక మహారాజు. అంటే భౌతిక పరిస్థితుల్లో ఆయన ధర్మాధర్మములు తన విచక్షణతోనే గ్రహించి ధర్మాత్ముడిగా మారున్నాడు. అయ్యో నాలాంటి జీవులే, నాలాంటి మనుషులు ఎవరిని బాధ పెట్టకూడదు, అనేకత్వం కనపడుతుంది కానీ అనేకత్వం నాలాంటిదే, నాలాంటి మనుషులే, నాలాంటి జీవులే, కనుకని అన్నింటికీ మేలు చేయాలి, ప్రకృతిని అసలు పాడు చేయకూడదు, మనుషుల్ని అసలు పాడు చేయకూడదు, దేనికి హాని కలిగించకూడదు అనుకుంటూ చక్కగా రాజ్యం చేస్తున్నాడు ఆయన. అద్భుతమైనటువంటి స్థితికి వచ్చాడు ఆయన. తన శరీరం, తన మనసు, తన సర్వస్వం తన అదుపులో ఉన్నాయి. అందరికీ ఉపయోగకరమైనటువంటి జీవనం గడుపుతూ రాజుగా, చక్రవర్తిగా అద్భుతమైనటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. అంటే ఏంటి, భౌతికంలో ఎవరు చెప్పక్కర్లేదు, తప్పులు నీకే తెలుసు, నీ లోపలే ఉంది ఇంగిత జ్ఞానం. ప్రతి మనిషిలోనూ తను చేస్తున్నది తప్పో, తను చేస్తున్నది రైటో చెప్పేటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో తనను తాను అక్కడ వరకు నడుపుకుంటూ వచ్చాడు ఆయన జనక మహారాజు. అయితే ఆయనకు వచ్చినటువంటి సందేహం ఏంటి అంటే, అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆత్మజ్ఞాన గ్రంథాలు, భక్తి మార్గాలు అన్నీ కూడా ఈ సృష్టికి మూల కారణం ఒకటే అని చెబుతున్నాయి. ఇదేంటి మూల కారణం ఒకటే అని చెబుతున్నప్పుడు మనకి ఇది అనేకంగా ఎందుకు కనపడుతుంది, ఎలా కనపడుతుంది, మరి నాకు అనేకంగానే కనపడుతుంది, ఆ మూల కారణం ఏంటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఆ మూల కారణం తెలుసుకోవాలన్న జిజ్ఞాస తప్ప భౌతిక ప్రాపంచిక విషయాలలో, భౌతికపరమైన విషయాలలో, శరీరపరమైన విషయాలలో, కుటుంబపరమైన విషయాలలో, రాజ్యపరమైన విషయాలలో, ధన సంబంధపరమైన విషయాలలో, కీర్తి ప్రతిష్టల విషయాలలో, సుఖభోగాల విషయాలలో, శారీరక మానసిక ఆర్థిక సామాజిక ఎటువంటి విషయాలలో అయినా అద్భుతమైనటువంటి ధర్మము మంచి స్థితిగా ఆయన వచ్చేస్తున్నాడు. ఆయనలో అసలు చెడు లేదు, సంపూర్ణంగా తనపై తనకు నియంత్రణ ఉంది. అయితే చెడు లేదు అంటే ఇది ఎవరన్నా నేర్పాలా? ఎవరికి నేర్పక్కర్లేదు, మనకే తెలుసు మనం చెడు చేయకూడదని. కావాలని మనం చెడు చేస్తాం, అబద్ధం చెప్పకూడదని తెలుసు, మోసం చేయకూడదని తెలుసు, తప్పు చేయకూడదని తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. ఆయన తనను తాను సంస్కరించుకున్నటువంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు జనక మహారాజు. అయితే ఆయనకున్న సందేహం ఏంటి, అనేకంగా కనపడుతున్నది ఏకత్వం ఏంటి, ఎలా ఇది, అదే ఆయన సందేహం. అందుకని ఆ సందేహ నివృత్తి కావాలి ఆయనకి. దాని నిమిత్తం ఆయన పండితులందరినీ అడుగుతున్నారు, ఎవరు చెప్పలేకపోయారు.
మరి శాస్త్రాల్లో ఉందంటున్నారు, మీరు పండితులు అంటున్నారు, దాటినే బోధిస్తున్నారు, గురువులు అంటున్నారు, జగద్గురువులు అంటున్నారు, మహాగురువులు అంటున్నారు, సద్గురువులు అంటున్నారు, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. స్త్రీలు పురుషులు ఎంతో మంది ఆశ్రమాలు పెట్టారు, ఆధ్యాత్మికతను నడుపుతున్నారు, ప్రజల్ని నమ్మిస్తున్నారు, ప్రజలు మీ చుట్టూ తిరుగుతున్నారు. మరి మీరు నాకు ఎందుకు ఆ ఏకత్వాన్ని నిరూపించలేకపోతున్నారు? అది శాస్త్రముల్లో చెప్పింది నిజమే అయితే, మీరు చెబుతున్నది నిజమే అయితే, మీరు దాన్ని మళ్ళీ ప్రజలకు బోధిస్తూ అందిస్తున్నది నిజమే అయితే, అది మీకు అర్థమైతే మీరు నాకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేకపోయారు అని ఆయన అందరిని అడిగారు. అయితే శాస్త్రాలన్నా మార్చండి, లేదా సత్యాన్నన్నా చెప్పండి అని అడిగారు. సత్యం నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, మీరేం చేయమంటారు చెప్పండి అని. ఎవరూ కూడా ఆయనకు అర్థమయ్యేలా సత్యాన్ని చెప్పలేకపోయారు. అప్పుడు అలా అందరినీ, ఎవరైతే ఈ ఆత్మజ్ఞాన సిద్ధాంతాలని, భక్తి సిద్ధాంతాలని, ఉన్న శక్తి ఒక్కటే అనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచి అడిగి, వాళ్ళు చెప్పలేకపోతే మొత్తం అందరినీ జైళ్ళల్లో పారేశారు. కారణం ఏంటి అంటే, మీరు తప్పు చెబుతున్నారు ప్రజలకని. ఆయనకు కోపం కాదు, తనకు చెప్పలేకపోయారన్న కోపం కాదు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీకు తెలియని విషయాన్ని మీకు తెలిసినట్టుగా గ్రంథాలు పట్టుకొని ఎలా చెబుతున్నారు మీరు? మీకు తెలియదు కదా అది. మరి అప్పుడు నాకెందుకు చెప్పలేకపోతున్నారు? మీకు ఒకరికి తెలిస్తే నాకు చెప్పగలగాలి కదా మీరు. నేను రెడీగా ఉన్నా, మీరు ఏం చేయమంటే చేస్తాను. అలా జైల్లో పడేస్తున్నప్పుడు ఆ రాజ్యానికి అష్టావక్ర మహాముని వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ విషయం ఆయనకి అర్థమైంది. అక్కడ వాళ్ళందరూ చెప్పారు, అయ్యా మీరు అటు వెళ్ళబాకుండా మిమ్మల్ని కూడా జైల్లో పడేస్తాడు ఈయన. ఆయన జరిగిన విషయం తెలుసుకొని ఆయనే సభకు వచ్చారు. నాయన, నువ్వు అడిగింది నేను చెబుతాను, ఎందుకంటే నీలా అడిగిన వాడు అసలు ఎవడూ లేడు ఇక్కడ. ఎంత ఆసక్తి ఉన్నవాడు ఎవడు లేడు. ఆసక్తి ఉండుంటే అదిగో ఆ ప్రచారాలు చేస్తూ ఆ నీతి చేత జైల్లో పెట్టబడిన వాళ్ళందరూ కూడా అనుభవాన్ని పొందేవాళ్ళు. వాళ్ళ అనుభవాన్ని పొందాల వాచా వేదాంతులుగా పుస్తకాలు పట్టుకొని, గ్రంథాలు పట్టుకొని, శాస్త్రాలు పట్టుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరికీ. ప్రజలు అది నిజం అనుకొని వాళ్ళని అనుసరిస్తూ వెళ్ళిపోతున్నారు. ఏమీ లేదు, ఇదంతా ఈ వ్యవహారం అంతా ఏమీ లేదు. వీళ్ళ వ్యవహారం వాళ్ళ వ్యవహారం కూడా వ్యావహారికంగా నడుపుకుంటున్నారు. ప్రజల మీద ఆధారపడి వీళ్ళు ఆశ్రమాలు, సంస్థలో, విధానాలు, పద్ధతిలో పెట్టుకొని వాళ్ళ నుంచి డబ్బు సంపాదించుకోవడానికి ఇవన్నీ బోధించుకుంటూ డబ్బు తెచ్చుకొని మేమేదో ఉత్తమ మార్గంలో ఉన్నామనుకుంటూ పోతున్నారు. ప్రజలేమో మేము వీళ్ళని అనుసరిస్తున్నాం కదా, మేము కూడా ఉత్తమ మార్గంలో ఉండిపోయామని ప్రజలు వెళ్తున్నారు. ఇక్కడే మనిషి కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే, భౌతికమైనటువంటి శరీర ప్రక్రియలు అంటే వినటం, చెప్పటం, భౌతికమైన పనులు చేయటం, ఆచరించటం, వెనకపోవటం, అంటే ఇదంతా కూడా ఓ దైవభక్తనో మత భక్తనో ప్రచారమనో భౌతికంగా శరీరంతో ఇంద్రియాలతో చేస్తూ ఒక క్రియాకలాపాలను చేస్తూ మేమేదో సన్మార్గంలో ఉండిపోయాము అని అనుకుంటున్నారు. కాదు, క్రియాకలాపాలు చేస్తూ ఉండటం మంచిదే, సత్కర్మలు ఎప్పుడూ చేయాలి. ఇక్కడ ఏమైంది, ఒక మతాన్ని, ఒక విధానాన్ని, ఒక దేవుణ్ణి, ఒక పద్ధతిని, మీకు నచ్చిన దాన్ని, మీరు తయారు చేసుకున్న దాన్ని ఏదో ఒక దాన్ని గొప్పగా హైలైట్ చేస్తున్నారు. ఈ హైలైట్ చేసేదానికి ఒక సమూహాలను తయారు చేసుకుంటున్నారు. ఆ హైలైట్ చేసింది ఏదో మీకు మోక్షం ఇస్తుంది, పుణ్యం ఇస్తుంది, మీకు అన్ని ఇచ్చేస్తుంది, సమకూర్చేస్తుంది అంటున్నారు. అసలు ఎలా సమకూరుస్తుంది? జ్ఞానం అనేది నువ్వు అర్థం చేసుకోవాల్సింది. స్కూల్కి వెళ్లకుండా ఒక పిల్లోడు చదువుకొని జ్ఞానాన్ని పొందకుండా అతను ఐఏఎస్, ఐపీఎస్ ఎలా అవుతాడు? బాహ్యక్రియలు ఎన్ని చేస్తే, ఎన్ని తంతులు చేస్తే, ఏమేం చేసేస్తే, అందరి దేవుళ్ళని, అందరి గురువుల్ని బయట ఫోటోలు పెట్టుకు పూజన చేస్తే ఐఏఎస్, ఐపీఎస్ ఇచ్చేస్తారా? ఆ సిస్టంలోకి వెళ్ళి చదువుకోకుండా, విద్యా విధానంలోకి వెళ్ళి ఆ జ్ఞానం తెలుసుకోకుండా ఆయన ఐఏఎస్, ఐపీఎస్ ఎలా అవుతాడు? ఒకవేళ అయినా ఎలా పరిపాలిస్తాడు? పోనీ ఎవరన్నా ఇచ్చేసారు అనుకుందాం, ఊరికి ఎలా పరిపాలిస్తాడు? ఆయన జ్ఞానం తెలియదు కదా, పరిపాలనకు సంబంధించిన చదువు లేదు, జ్ఞానం లేదు, విధానం లేదు, ఆయనకేం తెలీదు. ఇది కూడా అలాంటిదే. నీ భావనాత్మకమైనటువంటి మతాన్నో, దేవుణ్ణో, విధానాన్నో, ఆచారాన్నో, సాంప్రదాయాన్నో, పద్ధతినో ఏర్పరచుకున్నో ఓకే, అది మంచి జీవితానికి పనికిరావచ్చు. బాబు తప్పులు చేయబాకండి, ధర్మంగా బతకండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి, ఇలా చెప్పుకోవటం వరకు అది బాగానే ఉండొచ్చు, నీ నమ్మకం నీది, అందులో తప్పేం లేదు. కానీ జ్ఞానానికి అది ఎలా పనికి వస్తుంది? నీకు మోక్షం ఎలా వస్తుంది? మోక్షం అంటే ఏంటి? అనేకత్వము నుంచి ఏకత్వ భావనలోకి చేసే ప్రయాణం. మరి అనేకత్వం విడిగా ఉందా, ఏకత్వం విడిగా ఉందా అంటే కాదు, ఈ రెండు కలిసే ఉన్నాయి. ఏకత్వంలో అనేకత్వం కనపడుతుంది, అనేకత్వంలో ఏకత్వం నిగూఢంగా ఉంది, నువ్వు తెలుసుకోలేదంటే. నువ్వు తెలుసుకుంటే కనపడుతుంది. జస్ట్ అది దృష్టి.
అనేకత్వం ఏకత్వం ఒక్కసారే కనపడుతుంది. ఏమండి అనేకత్వం కనపడుతుంది కాబట్టి ఏకత్వం మాకు అర్థం అవ్వట్లేదు కాబట్టి అనేకత్వం అని మనం అనుకుంటున్నాం, మేము పాటిస్తున్నాం, ఆచరిస్తున్నాం, అందులో పడి వెళ్ళిపోతున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏకత్వాన్ని ఒకవేళ మేము తెలుసుకుంటే అనేకత్వం మాయమైపోద్దా, అనేకత్వం ఉండదా అని మీరు అడిగారు అనుకోండి, అదేముండదు. అనేకత్వం నీకు అర్థం అవుద్ది, ఏకత్వం ఇలా కనపడతానే ఉంటుంది. ఒక చెట్టుకి ఎన్ని లక్షల కోట్ల ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు ఉంటే మీకేంటండి ప్రాబ్లం? కాయలు ఉంటే అది చెట్టు, అది మొత్తంగా చెట్టు అనే ఏకత్వం. లేదండి నేను ఆకులు బీక్కుంటాను, కొమ్మలు బీక్కుంటాను, రెమ్మలు బీక్కుంటాను, కాయలు బీక్కుంటాను, పువ్వులు బీక్కుంటాను, అన్ని వేరువేరుగా నేను చూస్తాను అంటే అది మన భావనే తప్ప ఏకత్వముగా అది చెట్టు, అనేకత్వముగా నువ్వు భావించుకుంటున్నావు. అందులో విభాగాలు ఉన్నాయి కాబట్టి పేర్లు పెట్టబడినాయి, కానీ మొత్తంగా అది చెట్టే. అలాగే మొత్తంగా ఈ విశ్వానికి ఆధారమైందేదో మీకు చూపించబడుతుంది, అదే ఆత్మజ్ఞానం. అది నీకు భిన్నమైంది కాదు, నువ్వు దానికి భిన్నమైన వాడివి, నువ్వు దానికి భిన్నమైన దానివి కాదు. అంటే ఇప్పుడు ఏంటి, ఒక ఆకును పట్టుకొని నేను అనుకుంటున్నా నువ్వు, ఒక ఆకులా నేనని భావించుకుంటున్నా నువ్వు, విశ్వమహావృక్షాన్ని చూస్తావు అంతే. అప్పుడు ఆకులేం మాయమైపోవుగా. మొత్తం విశ్వమహావృక్షంలోనే ఆకులున్నాయి, చెట్లున్నాయి, పువ్వులున్నాయి, కాయలున్నాయి, అన్నీ ఉన్నాయని తెలుస్తుంది. మొత్తం ఈ అనేకత్వము అనేటువంటి ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు, కాయలు, కాండము అనేటువంటిదంతా కూడా చెట్టు అనేటువంటి ఒక మహావృక్షంలోనే ఉన్నాయి, దానికి భిన్నమైనవి కాదు. అలాగే మొత్తం విశ్వంలో కనపడుతున్న అనేకత్వం, మానవులు, చెట్లు, జంతువులు, గ్రహాలు, గోళాలు, జడ పదార్థాలు, చైతన్య పదార్థాలు ఎన్ని కనపడితే అన్ని, ఆ అనేకత్వం, నానాత్వం, విభిన్నత అంతా కూడా ఏకత్వములోనే ఉంది. చెట్టు అనేటువంటి ఏకత్వంలో ఎలా అనేకత్వంగా అనేకం ఉన్నాయో అలా ఒక ఏకత్వం, అనంతాత్మశక్తి అనేటువంటి ఏకత్వంలోనే ఈ అనేకత్వము ఇమిడి ఉన్నది. కాబట్టి అనేకత్వము ఏకత్వానికి భిన్నమైంది కాదు, అది ఒకేసారి అనేకత్వముగా ఏకత్వముగా ఉన్నది. నువ్వేం చూస్తావు అనేది పాయింట్. లేదంటే నేను ఏదో ఒక్కదాన్నే చూస్తానన్నావు అనుకో, ఒక్కదాన్ని చూడటం కుదరదు. నువ్వు అనేకత్వాన్ని చూసినప్పుడు ఏకత్వాన్ని చూడలేవు. కనుక మనుషులందరం మనం అలా విడివిడిగా బతికేస్తున్నాం, అందులో గొడవ ఏం లేదు. ఎందుకంటే అనేకత్వాన్ని అసలు మనం ఎలాగో చూడట్లేదు, అనేకత్వాన్ని అసలు మనం దర్శించట్లేదు, కాబట్టి ప్రాబ్లమే లేదు. కానీ ఎప్పుడైతే ఏకత్వాన్ని దర్శిస్తావో, అంటే ఇప్పుడు అనేకత్వంలో ఉండి అనేకత్వాన్ని దర్శిస్తున్న మనం విభిన్నతలో ఉన్నాం, సహజంగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకని మనం అసలు అనేకత్వంలో ఉండిపోయాం, ఏకత్వం వైపు వెళ్ళలేదు, ఆ గొడవ లేదు మనకి, కాబట్టి అక్కడ గొడవే లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు అనేకత్వంలోంచి ఏకత్వాన్ని తెలుసుకున్నావో అనేకత్వం అలాగే ఉంటుంది, అది ఏకత్వంలో ఉందని తెలుస్తుంది. ఇది అసలు విషయం. ఏకత్వము అనేకత్వము ఒకటే అని ఒకేసారి తెలుస్తుంది నీకు. అప్పుడు ఏమవుతుంది, ఏకత్వము మూలముగా ఉంటావు నువ్వు, అంటే పునాదిగా ఉంటుంది. అనేకత్వం వ్యావహారికంగా శరీరంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఆ ఏకత్వ స్థితి ఏంటి, ఏకత్వ స్థితి ఎలా ఉంటుంది, ఆ ఏకత్వ స్థితిని ఎలా పొందాలి అంటే అది పొందేది కదా, ఆల్రెడీ ఉంది ఇక్కడ, అది ఇక్కడే ఉంది, పొందడానికి పెద్ద విశేషం ఏం లేదు అందులో. అయితే అది ఏంటి, ఆ ఏకత్వ స్థితి ఎలా తెలుసుకోవాలి? అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అష్టావక్ర మహాముని అనే మాస్టర్, ఆయన పాఠం ఆయన చెబుతున్నారు అష్టావక్ర గీతలో. అదేవరకే జనక మహారాజుకి ఆయన అడిగాడు, నాకు ఆ ఏకత్వ స్థితి కావాలి, మోక్ష స్థితి కావాలి, నాకు చెప్పండి. అక్కడ మొదలైంది. ఆయనకు అర్హత ఉంది కాబట్టి, ఆ అర్హతకి ఏంటైనా తన తనువు, మనస్సు, ధనము సమస్తము వదిలేయగలిగినటువంటి స్థితికి వచ్చాడు. తన తనువుని, మనస్సుని తన అధీనంలో నిలిపివేయగలిగిన స్థితికి వచ్చాడు. అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. అందుకనే ఆ చదువు, ఆ విద్య ఆయనకి చెప్పబడుతున్నది. చెబుతున్నటువంటి అష్టావక్ర మహాముని అనేటువంటి మాస్టరు ఇందులో, అయ్యా నువ్వు మోక్షాన్ని కోరుకుంటే, ఆ మొట్టమొదటి శ్లోకం మీకు ప్రతిసారి గుర్తు చేస్తానని చెప్పాను, అందుకని చెబుతున్నాను. ఎందుకు ఈ శ్లోకం గుర్తు చేసుకోవడం అనేది మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను అందరికీ. కుటుంబ జీవితాలను వదిలిపెట్టి వెళ్ళిపోవటం కాదు, శరీరపరమైనటువంటి విషయాలను వదిలిపెట్టి వెళ్ళిపోవటం కాదు, ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం కాదు. నువ్వు ఎక్కడికెళ్ళి ప్రపంచంలో నీ మనసు నీతోనే ఉంది, మనసే సంసారం. కాబట్టి సంసారములో ఉండి సాధించాలి దాన్ని, అందుకని దీన్ని గుర్తు చేస్తున్నాను.
చెబుతూనే ఆయన ఏం చెప్పారంటే, అయ్యా విషయాలను విషముల వలె త్యజించు. ఫస్ట్ పాయింట్, అసలు బేసిక్ పాయింట్, విషయాలను వదిలేయటం నేర్చుకో. అయితే ఏంటి అసలు విషయాలని అన్నింటినీ వదిలేయటమేనా? అన్ని విషయాలేనా? కాదు. విషయం అంటే ఏంటి? నీకు పనికిరాంది, నిన్ను బాధ పెట్టేది, నిన్ను కష్టపెట్టేది, నిన్ను ఇబ్బంది పెట్టేది, అది విషయం. అన్ని విషయాలు ఎందుకు అవుతాయి? నీకు హాయిని ఇచ్చేది, నీకు బతకడానికి ఆధారమైంది, నువ్వు ఇక్కడ జీవించడానికి ఆధారమైంది, నిన్ను సంతోషంగా ఉంచేది, మొత్తం నీ జీవితాన్ని సుఖశాంతులతో ఉంచేది విషయం ఎందుకు అవుద్ది? అమృతం అవుద్ది. ఆ అమృతత్వమే జ్ఞానం. అందుకని విషయాలను వదిలేయండి అంటే జ్ఞానం కూడా విషయమే. జ్ఞానంతో తెలుసుకునేవి కూడా విషయాలే. వివేకం కావాలి ఇక్కడ. విషయాలను విషముల వలె వదిలేయి అంటే ఏంటంటే, విషయాలపై, పనికిరాని విషయాలపై ఆసక్తిని పెంచుకోకు. లేదు విషయాలే ఉన్నాయి, ఇప్పుడు పంచేంద్రియ విషయాలు ఉన్నాయి, పంచేంద్రియ కోరికలు ఉన్నాయి, పంచేంద్రియ ఆసక్తులు ఉన్నాయి, వాటిని అతిగా పెంచుకోకు. వాటి అవసరార్థం జీవించు, వాటికి ఏం కావాలి సమకూర్చు. ధర్మ జీవితం జీవించు. కుటుంబ జీవితమైనా ఇంకోటైనా ధర్మంగా జీవించు, ధర్మ జీవితం జీవించు. ఆ ధర్మ జీవితం నిన్ను చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. అదే అమృతత్వము, అది నేర్పేదే ఆత్మజ్ఞానము. అలా జీవిస్తూ చక్కగా నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవాలి అంటే అప్పుడు పరిమిత విషయాలన్నింటినీ, అంటే అనంత ఆత్మశక్తిని అని నువ్వు సాధన చేసే కాసేపు మర్చిపోకండి. ఇక్కడ సాధనా సమయంలో మంచి వదిలే, చెడు వదిలే. శరీరానికేమో శరీరం ఉన్నంతసేపు మంచి కార్యాలు చేయాలి, జాగ్రత్తగా వివేకంతో తెలుసుకోవాలి. అక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అన్నీ వదిలి ఏం చేస్తావు? భోజనానికి ఎవరినో భిక్ష అడుగుతావు, బతకడానికి ఎవరినో డబ్బులు అడుగుతావు, ఉండటానికి ఎవరినో నివాసం అడుగుతావు, అన్నీ ఎవరినో అడుగుతానే ఉంటావుగా. అక్కడైనా ఎవరో సంపాదించింది నువ్వు తిని బతకాలి. దానికి ఏదో సాధువునో ఇంకోటనో పేరు పెట్టుకుంటావు, అంతే. ఏం తేడా ఏం లేదు. ఏదైనా ఒకటే, నువ్వు సంపాదించాలి, ఇంకోళ్ళు ఎవరో సంపాదించారు, వాళ్ళకి రుణపడిపోతావు అంతే. మొత్తం లోకానికి రుణపడిపోతావు. నీకు ఎంతమంది భిక్షం పెట్టారో అంతమందికి రుణపడిపోతావు. జీవించినంతకాలం నీది రుణానుబంధ జీవితమే కాదు. నీకు ఇవ్వబడిన కాళ్ళు, చేతులు, శరీరం అనేటువంటి ప్రయత్నంతో, ప్రయత్నంతో శరీరాన్ని పోషించుకో. నీలో ఉన్నటువంటి ప్రాణశక్తితో ప్రాణశక్తిని తెలుసుకో. ఈ ప్రాణశక్తికి శరీరానికి మధ్యలో ఉన్నది మనసు, అదే ప్రాణశక్తి స్వరూపము. శరీరముతో ప్రపంచములో తిరిగితే ఏర్పడినటువంటి మనసు అది. అంటే ఈ మనసు నిన్ను శరీరం వైపు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, నీకు తీసుకెళ్తుంది, నిన్ను శక్తి వైపు వెళ్ళడానికి తీసుకెళ్తుంది. ఎందుకని? శక్తి అదే కనుక, శరీరాన్ని నడుపుతుంది అదే కనుక. కాబట్టి అది మనసుతో విషయాలు అవసరమేంటో అంతవరకు తీసుకొని శరీరంతో శరీరపరంగా జీవించు. ఆ శరీరపరంగా మనం కరెక్ట్గా జీవించటం ఉంది, అది కర్మయోగం. శరీరపరంతో కరెక్ట్గా జీవించడం, ధర్మంగా జీవించడం, మంచిగా జీవించడం ఉందే కర్మయోగము. కర్మయోగం ఏంటంటే కర్మతో ఆ తత్వానికి చేరటం. ఎంత అవసరం అంత చేయి, మిగిలింది వదిలేసాయి. అక్కడి నుంచి ఇదే మనసుతో మళ్ళీ నువ్వు శరీరంలోంచి లోపలికి వచ్చాయి, మనసులోంచి లోపలికి వచ్చే శక్తులు కూర్చో, అదే ఆత్మజ్ఞానము. అంతేత శరీరాన్ని వదలడం కుదరదు. శరీరాలు ఉన్నంత వరకు విషయాలు ఉంటాయి. విషయము అంటేనే ప్రపంచము, సంసారము. నువ్వు ఒకవేళ భార్యాపిల్లలను వదిలేయగలమేమో తప్ప శరీర భావాలని, చుట్టూ కనపడుతున్న ప్రపంచాన్ని, శరీరానికి అవసరమైన పంచభూతాల అవసరాలను ఎలా తీర్చుకోగలకుండా ఉండగలవు, ఎలా వదలగలవు? అది మరణంతోనే కుదురుతుంది. కాబట్టి కుటుంబంలో సాగుతూ అన్నీ చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా నీ జీవితాన్ని నువ్వు సాగించుకుంటూ, నీ ధనం నువ్వు సంపాదించుకో, నీ కుటుంబాన్ని నువ్వు హాయిగా చూసుకుంటూ, అది విషయాలను విషముల వలె వదిలేయి. కానీ ఎలా జీవించాలో చెప్పారు. సత్యంతో జీవించు. ఎప్పుడు సత్యం కోసం అన్వేషించు, సత్యాన్ని పలుకుతూ జీవించు. అలాగే మళ్ళీ రుజువర్తనము అంటే మనుషులతో ప్రపంచంలో ఉండేటప్పుడు కపట నాటకాలు వేయకు, రుజువర్తనముగా ఉండు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చక్కటి నిజాయితీతో కూడినటువంటి వ్యక్తిత్వంతో ఉండు, దయతో ఉండు, ఎప్పుడూ సంతోషంగా తృప్తిగా ఉండు, ఉన్నదాంతో తృప్తిగా ఉండు, పరుగులు తీయకు. ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఏ తప్పులు చేసినా క్షమించే హృదయం కలిగి ఉండు. ఇది ఎందుకు చెబుతున్నాను? ప్రతిసారి చెబుతున్నా, ఏ గ్రంథము నిన్ను ఇంట్లోంచి పారిపోమ్మని చెప్పలేదు. ఏ గ్రంథము ఎక్కడా కూడా నిన్ను సన్యాసాలని ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోమని ప్రోత్సహించలేదు. అందుకని అష్టావక్ర మహాముని మొదటి శ్లోకంలోనే చెప్పారు,
ఏంటి అంటే నాయన నువ్వు దయతో, క్షమతో, సంతోషంతో, రుజువర్తనంతో, సత్యాన్వేషణలో సత్యంగా జీవించు. అంటే నువ్వు ప్రపంచంలో ఉండమనే అర్థం దయ ఎవరి మీద చూపిస్తాం, క్షమ ఎవరి మీద చూపిస్తాం. కాబట్టి చక్కగా మనం ఉన్న చోట ఉండి ఈ గుణాలు నేర్చుకోవాలి. ఈ గుణాలు నేర్చుకోవడానికే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. అది చెప్పారు. అలా చెప్పుకుంటూ అన్ని శ్లోకాలు వింటూ వెళ్తున్నాం. ఇలా ప్రతిసారి దీన్ని గుర్తు చేసుకోకపోతే మనం మన మానసిక స్థితి ఎలా ఉంచుకోవాలో మనకి తెలియదు. అంటే ఇది ఎందుకంటే మీరు చెబుతున్నారు, ఇలా చెబుతున్నారంటే చాలామందికి 100కి 90 మందికి ఆధ్యాత్మికత అనగానే ఏదో వైరాగ్యము, భక్తి అనగానే ఏదో వైరాగ్యము, దైవీ విషయాలు అనగానే ఏదో వైరాగ్యము. అంటే ఏంటి, కొంచెం డెప్త్గా వెళ్ళినటువంటి సాధకులకి, సాధనలు చేసుకునే వాళ్ళకి, పై భక్తిలో కోరికలు కోరుకునే వాళ్ళకి కాదు. ఒక రకంగా అసలు కోరికల భక్తులే మంచోళ్ళు. ఇంట్లో కూర్చొని సంసారంలో ఉండి బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడికి మొరపెట్టుకొని కోరికలు తీర్చుకొని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ అటు ఇటు కానీ మధ్య సాధకులు ఉంటారు. పాపం ఎవరినో నమ్ముతారు, ఏ గురువులో ఎవరో చెప్పినవన్నీ వింటారు, వినేసి ఏదో మోక్షం పొందే అర్థం ఏదో వచ్చేస్తుంది అంటారు. వచ్చేస్తుందని వీళ్ళు అక్కడికి వెళ్తే ఆ గురువుల దగ్గరికి వెళ్ళి మేము మీకు అంకితం అంటే ఏం చేయమంటారంటే, ఏముందనైనా మన ఆశ్రమం ఊడువు, మన ఆశ్రమం తుడువు, ఇదిగో ఆశ్రమ తాళాలు నీకే అప్పచెప్పాను, వచ్చిన వాళ్ళందరూ ఎవరో ఏంటో చూడు, ఏం జరుగుతుందో చూడు, చక్కగా హుండీ లెక్కలు జాగ్రత్తగా చూడండి, ఆ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, అన్నీ నేను చెప్పినట్టు చేయండి, ఎలాంటివి నేను బోళ్ళు నిర్మించుకుంటూ వెళ్తూ ఉంటాను, మీరు నేను చెప్పినట్టు చేస్తే ప్రజల నుంచి ఎలాగోలా డబ్బులు వచ్చేలా చేసి ఆ డబ్బులన్నీ సక్రమంగా నేను చెప్పినట్టు ఖర్చు పెడితే మీకు మోక్షం వస్తుందండి. నేనేం విమర్శించట్లా. మోక్షం అనేది జ్ఞాన చదువుకోకుండా నువ్వు ఎక్కడో తుడిస్తే ఊడిస్తే వస్తే రోజు రోడ్లు ఊడిచే వాళ్ళందరికీ ఎప్పుడో మోక్షం వచ్చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఊడవట్లా. ఏ రోడ్లకి ప్రార్థనాలయంకి తేడా ఏంటి చెప్పండి. నేనేం ప్రార్థనాలయాలను విమర్శించట్లా. ప్రార్థనాలయం అనేది కూడా ఒక ప్రదేశంలో మనమే నిర్ణయించుకొని ఒకటి కట్టుకొని ఈ ప్రదేశం పవిత్రమైంది, ఇది దైవ ప్రదేశం, ఇది ప్రార్థనాలయం, ఇది మా మతానికి సంబంధించింది, మా విధానానికి సంబంధించింది అని పెట్టుకున్నాం. అలాగే ఇల్లంతా కట్టుకొని ఇంట్లోనే బాత్రూమ్లు ఉన్నాయి, బెడ్రూమ్లు ఉన్నాయి, అన్ని రకాల క్రియలు ఇంట్లోనే చేసుకుంటాం, శృంగారంతో సహా అన్ని ఇంట్లోనే చేసుకుంటాం. అక్కడే ఒక మూలకు దేవుడి ఫోటో పెట్టి దేవుడి దన్నం, ఈ ప్లేస్ మాత్రమే దేవుడి దన్నం కాదు, మొత్తం విశ్వం అంతా దేవుడిదే. తుడిస్తే చేస్తే ఎవరు చెప్పిన పనులన్నీ చేస్తే మోక్షం వచ్చేటట్టయితే జ్ఞానం లేకుండా, నీకు అర్థం అవ్వకుండా, నిన్ను నువ్వు తెలుసుకోకుండా, నిన్ను నువ్వు పొందకుండా, నిన్ను నువ్వు గ్రహించకుండా, నీ లోపలికి నువ్వు వెళ్లకుండా ఏ క్రియలు చేసినా జ్ఞానం వచ్చేటట్టే అయితే ఆ క్రియలన్నీ బయట చేస్తున్నారు. నువ్వు ఎక్కడో తుడిస్తే నీకు మోక్షం వస్తుంది అనుకుంటే మొత్తం అసలు ప్రపంచం అంతా రోడ్లు తుడుస్తానే ఉన్నారు. నువ్వు ఎక్కడైనా ఏదో ఒక పనులు చేస్తే అవి దైవ కార్యాలు, దేవుడి దగ్గర ఏ ఆశ్రమాల్లోనో ఇంకో చోట భక్తి విధానాల్లోనో ఏదో పనులు చేస్తే నీకు మోక్షం వస్తుంది అనుకుంటే ప్రపంచం అంతా పనుల మీద నడుస్తుంది. నీకంటే ఉత్తమమైన కార్యాలు చేస్తున్న వాళ్ళు బళ్ళు మంది ఉన్నారు. అసలు రైతులు పంటలు పండించి ఈ గురువుల్ని, సాధువుల్ని, మహాత్ముల్ని, మామూలు మనుషుల్ని అందరినీ బతికిస్తున్నారు. వాళ్ళకి ముందు మోక్షం వచ్చేయాలి. ఆహార పదార్థాలు పండించేవాళ్ళు లేకపోతే ఎవడుంటాడు. నేను ఎవరిని విమర్శించట్లా, వివేకంతో ఆలోచించమంటున్నా. గురువులు మంచోళ్లే, మతాలు మంచియే, మార్గాలు మంచియే, దేవుళ్ళు మంచిదే, విధానాలు మంచిదే, పద్ధతులు మంచిదే, అన్నీ నిన్ను నీ లోపలికి పంపి నిన్ను మంచోడిని చేయగలిగితే. శరీరపరంగా నువ్వు కర్మలు మంచివాడిగా మంచిదానిగా చేయాలి, అది ధర్మము. బాధ్యతలన్నీ సక్రమంగా చేయాలి, అది ధర్మము. అలాగే మనోపరంగా ఇటు శరీరాన్ని ధర్మంగా నడపాలి, మళ్ళీ మనోపరంగా నువ్వు ఆత్మలోకి వెళ్తా ఉండాలి. ఇటు శరీరం నుంచి నీ అనంత ఆత్మశక్తిలోకి నువ్వు ప్రయాణించడానికి మధ్యలో ఉన్న వారధి మనసు, ఆత్మశక్తిలోంచి శరీరంలోకి రావడానికి మధ్యలో ఉన్న వారధి మనసు. ఈ వారధి అనే మనసు నుంచి నువ్వు శరీరంలోకి వచ్చి శరీరానికి అవసరమైనవన్నీ చేసుకుంటూ మళ్ళీ శరీరం నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఆ మనసులోంచి మళ్ళీ ఆత్మశక్తిలోకి వెళ్ళి కూర్చోవటమే ఆత్మజ్ఞానం. అదే జీవన్ముక్త స్థితి. జీవన్ముక్తుడు మనసుని అటు కదపగలడు, ఇటు కదపగలడు, ఎంత అవసరమో అంత అలా కదిపి తను ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోగలడు. ఈ స్థితిని మీరు తెలుసుకోవాలి. అంతే. మనసును నిర్మూలించడం, మనసుని జయించడం ఏం ఉండవు. అందుకే చెప్పారు దయ, క్షమ, ఆర్జవం అంటే రుజువర్తనము. ఇవన్నీ ఎందుకు చెప్పారు? సత్యంతో జీవించు, కపట నాటకాలు ఆడుకో అంటే ఇవన్నీ ఎక్కడ వర్తిస్తే ఇవన్నీ మానసిక క్రియలు కదా. దయ అనేది మానసిక క్రియ కదా, క్షమ అనేది మానసిక క్రియ కదా, రుజువర్తనం అనేది మానసిక క్రియ కాదా, సంతోషంగా ఉండటం, ఎప్పుడు సంతోషంగా ఉండటం అనేది మానసిక క్రియ కాదా, అది తృప్తి నుంచి వచ్చేది కాదా, మనసు తృప్తి పడితే వచ్చేది కాదా. అలాగే సత్యము, ఎప్పుడూ సత్యంతో ఉండు అంటే సత్యాన్ని అన్వేషించకుండా ఉండు. ఏంటో సత్యము? నీ లోపల ఉన్నటువంటి
అనంత ఆత్మతత్వమును నువ్వు తెలుసుకోవటమే నీ ప్రాణశక్తిని. అది అనంత ఆఖరి సత్యము. దాంతో ఇంకా మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇక సత్యం ఆట అయిపోయింది. సంపూర్ణ సత్యాన్ని గ్రహించిన రోజున నీ ఆట అయిపోయింది. అదే సత్యం శరీరానికి వర్తించినప్పుడు సత్యముతోనే ఉండు, సత్యమే మాట్లాడు, సత్యమే చెప్పు, సత్యంలోనే జీవించు. అసత్యానికి వెళ్ళాల్సిన అవసరం అసలు నీకు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే మనసు అదుపులో లేదు, కోరికలు ఎక్కువ కనుక. అంతే సింపుల్. అసలు ఇక్కడ ఏమీ లేదు, అసలు చెడు అనే లేదు. నువ్వు తయారు చేసుకుంటున్నావు నీ కోరికలతో, నీ అహంకారంతో, నీ శరీర భావంతో, పరిమిత భావంతో కూడా మంచిగా బతకొచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అలా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చెడు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఎవరైనా అంటే శరీర భావం అధికమైపోయి, కోరికలు ఎక్కువైపోయి, అహంకారం ఎక్కువైపోయి, పొగరు ఎక్కువైపోయి, చెడుకు సంబంధించిన సర్వగుణాలు శరీర భావంలో పెంచుకొని చెడులోకి వెళ్తున్నావు. అది నువ్వు కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నావు. ఆ ఉద్దేశపూర్వక క్రియను గుర్తించు నాయన. అలా ఉద్దేశపూర్వకంగా జీవించక తల్లి, వెనక్కి వచ్చేసి నువ్వు చక్కగా శరీరాన్ని ధర్మంగా నడుపుకో, మంచిగా నడుపుకో, అన్నీ అనుభవించు. దానికి కావాల్సిన జ్ఞానం మేము చెబుతాం. నువ్వు వినయంగా ఉండటానికి, మంచిగా ఉండటానికి అవసరమైన శరీరపరమైన జ్ఞానాన్ని కూడా మేము అందిస్తాం ఆధ్యాత్మికతలో. అలా మనసును చక్కగా నిగ్రహించుకో. మనసు అనేది వారధి, శరీరానికి అనంత ఆత్మశక్తికి మధ్యలో బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ ఎక్కి ఇటు అటు తిరుగుతూ ఉండాలి. నువ్వు శరీరంలోకి వచ్చి శరీరాన్ని బతికించుకో, దానికి కావాల్సినవన్నీ చూసుకో, కుటుంబ బాధ్యతలు చూసుకో, చక్కగా జీవితాన్ని నడుపుకుంటూ ఈ బ్రిడ్జ్ పెంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపో. శరీర పనులు అవజేసేసుకో, కాసేపు టైం మిగుల్చుకో, ప్రశాంతంగా కూర్చో, శరీరాన్ని వదిలేసి మనసుకు చెప్పు ఇప్పుడు మనం ఆత్మశక్తిలోకి వెళ్ళిపోదాం అని. ఆ మనసు అనే బ్రిడ్జ్ ఎక్కి ఆత్మశక్తిలోకి వచ్చి అదే ధ్యానము, తపస్సు. అందుకని జీవితంలో భోజనం చేయటం ఎలా రోజు చేస్తామో, కాలకృత్యాలు తీర్చుకోవటం ఎలా రోజు చేస్తామో, ధన సంపాదనలు ఎలా రోజు చేస్తామో, అలాగే జ్ఞానము వినటము, జ్ఞానము తెలుసుకోవటము, జ్ఞాన సాధన చేయటము అంటే లోపలికి ధ్యానము, తపస్సు. సాధన అంటే ఏంటి? విన్నదాన్ని అనుభవించే ప్రయత్నం, దాని లోపలికి వెళ్ళి దాన్ని తెలుసుకునే ప్రయత్నం. వినికిడి లోపలికి వెళ్ళటం కాదు, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది అంత ఈజీగా కుదరదు. కాబట్టి అది రోజు సాధనగా పెట్టుకోవాలి. భోజనంలాగా, ఓ టిఫిన్ తిన్నట్టుగా, ఓ నిద్రపోయినట్టుగా, కాలకృత్యాలు తీర్చుకున్నట్టుగా, రోజు ఉద్యోగానికి వెళ్ళి డబ్బు సంపాదించుకున్నట్టుగా, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో రోజు జ్ఞానం వినటం, రోజు జ్ఞానంతో సంబంధం పెట్టుకోవటం, రోజు విన్న జ్ఞానం విని ఊరుకోవటం కాదు, కాసేపు కూర్చొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం, నన్ను నేను గమనించుకోవటం, నన్ను నేను తెలుసుకోవటం, నన్ను నేను మార్చుకోవటం, నాలో చెడును గమనించడం, దాన్ని మంచిగా పరివర్తనం చేసుకోవటమే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఇది నీలో నువ్వే చేసుకోవాలి. నీకెవరో సహాయపడరు, నీకెవరో ఉపయోగపడరు. ఇది నువ్వు, నీకు తప్ప ఉపయోగపడేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఉద్ధరేదాత్మదాత్మానం అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో అర్జునుడికి స్వయంగా చెప్పాడు. ఉద్ధరించగలిగేసి ఉండి మోక్షం ఇవ్వగలిగి ఉంటే అర్జునుడు అంటే ఎంత ఇష్టమో, పాండవులు అంటే ఎంత ఇష్టమో, వాళ్ళ కోసం యుద్ధాలు చేసి రథాలు తోలిపెట్టి వాళ్ళతోనే బతికి వాళ్ళతోనే ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అది ఇవ్వగలిగింది అయితే, అది జ్ఞానం ద్వారా తెలుసుకునేది కానిదైతే, ఇప్పుడు చెబుతున్నటువంటి మహాత్ములు, గురువులు, భక్తులను పోగేసుకొని మేము చెప్పినవి చేయండి, సేవలు చేయండి, మీకు వచ్చేస్తుంది, మీకు ఎందుకు మేము చెప్పిన పనులు చేయండి, ఓడవండి, డబ్బులు కలెక్ట్ చేయండి, ఇదిగో ఇవి చేయండి, అవి చేయండి, నిర్వహించండి, అవి నిర్వహించండి అని బయట కార్యక్రమాలన్నీ చేయించేటువంటి వాళ్ళని నమ్మి అనుసరిస్తున్నారే, మాకు మోక్షం వచ్చేస్తుందని అన్ని మతాల్లో మత ప్రచారాలు చేయండి, దైవ ప్రచారాలు చేయండి, రోడ్ల మీద పడి తిరగండి, ఆ జనాలను పట్టుకురండి, వాళ్ళందరినీ మన దాంట్లోకి లాక్కురండి అని చెప్తున్నారు అన్ని మతాల వాళ్ళు. అది నిజమైతే శ్రీకృష్ణ భగవానుడు పాండవులందరికీ మోక్షం ఇచ్చేసేవాడు. పాండవులందరికీ ఆయన ఎందుకు మోక్షం ఉండి అక్కడే ఉన్నాడుగా. అది నిజం కాదు కనుకనే భగవద్గీత బోధించాడు ఆయన. నాయన అది జ్ఞానం, నీ అంతటి నువ్వు సాధించుకోవాలి అని బోధిస్తూ ఉద్ధరేదాత్మదాత్మానామని అర్జునుడికి చెప్పింది. అందుకే అర్జున, ఒకవేళ అది ఇవ్వగలిగింది అయితే నువ్వు అడగకుండానే ఇచ్చేసేవాడిని, పాండవులు మీ అందరికీ మీరంటే అంత ఇష్టం నాకు. కానీ అది ఎవరికి వాళ్ళు సాధించుకోవాల్సింది. ఎందుకు సాధించుకోవాలంటే అది ఒక భావన. నేను అనంతాత్మశక్తిని అన్న భావన నేను ఇవ్వడం ఏంటి, నువ్వు కల్పించుకోవాలి. కానీ ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, నేను కొడుకుని అనేది ఏంటి భావన. తండ్రి ఉన్నాడు కనుక, తల్లిదండ్రులు పెంచారు కనుక కొడుకుని అనే భావన వస్తుంది, కూతురుని అనే భావన వస్తుంది. అక్కడి నుంచి పెళ్లి చేసుకున్నాక నేను భార్యని భర్తని అనే భావన వస్తుంది. పెళ్లి చేసుకుంటే వస్తుంది. పెళ్లి చేసుకోకుండా నేను భార్యనండి భర్తనండి అని తిరుగుతాడు ఎవడన్నా. అలాగే పిల్లల కంటే నేను తల్లిని తండ్రిని అనే భావన వస్తుంది. పిల్లల్ని కనకుండా పిల్లలు లేని వాళ్ళందరూ మేము తల్లిదండ్రులు అండి అని తిరుగుతారా? జస్ట్ భావ మార్పు స్థితిని బట్టి వస్తుంది అది. అలా ఇంకా ముసలోడు అయిపోయావు, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు నీ కోడలు వచ్చింది, నీకు అల్లుడు వచ్చాడు, నేను మామగారిని అత్తగారిని అని తిరుగుతావు.
వీళ్ళు లేకుండా అట్ట తిరుగుతూ మామగారిని అత్తగారిని. తర్వాత నీకు పిల్లలకి పిల్లలు పుడతారు, అప్పుడు నేను తాతయ్యని నాయనమ్మని నేను అమ్మమ్మని తాతయ్యని తిరుగుతావు. అది స్థితి. నువ్వు ఒకే మనిషివి, అది ఇవ్వగలిగింది కాదు. అందుకని ఒకే స్థితిలో ఒకే మనిషిగా నువ్వు శరీర భావనలో ఉన్నప్పుడు నీకు ఆత్మజ్ఞాన భావన అనేది ఇవ్వగలిగింది అయితే ఇప్పటి వరకు వచ్చిన మహాత్ములు ఇచ్చేసేవాళ్ళు. నువ్వు ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నావు, పొరపాటు పడుతున్నావు. అలాగే నిన్ను పొరపాటుకు తీసుకెళ్తున్నారు. మొత్తం నీ చేత ప్రచారాలు చేయించే వాళ్ళందరూ నేను తప్పుదోవలకు తీసుకెళ్తున్నారు. అయితే ఒకటి, ఆత్మజ్ఞానం దాకా అసలు నువ్వు ప్రయాణించడానికి విధానాలు కావాలి. అసలు నాకు బేసిక్లో ఏమీ తెలీదు, నేను మంచోడిని అవ్వలేదు, నేను చెడ్డదాన్ని, నేను మంచోడిని కాదు, నేను చెడ్డ పనులు చేస్తా, గుణమార్పు లేదు, స్వభావ మార్పు లేదు అంటే బేసిక్గా నీకు నమ్మకం కల్పించి నిన్ను నీ లోపలికి తీసుకెళ్ళడానికి వీటిని ఉపయోగిస్తున్న వాళ్ళందరూ మంచోళ్ళే. కాదు మేము చేసి ఇవన్నీ మేము చెప్పినవి చేయండి, మీకు మోక్షం వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది, దేవుడు వచ్చేస్తాడు, దేవుడు కనపడతాడు అన్న వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నాళ్ళే. మీరే ఆలోచించుకోండి. దేవుళ్లే బోధలు చేసి వెళ్తే మళ్ళీ దేవుళ్ళు కనపడతారని చెబుతారండి. దేవుళ్ళగా ఆత్మజ్ఞానం చెప్పి వెళ్ళింది. భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు దేవుడేగా. శ్రీరామచంద్రుడు కూడా ఆత్మజ్ఞాన బోధ చేశాడు హనుమంతుడికి, వీళ్ళందరికీ. శ్రీరామచంద్రుడికి స్వయంగా యోగ వాసిష్టం అనే పేరుతో వశిష్ఠ మహర్షి బోధ చేశాడు. దేవుడికే బోధ చేశాడు ఆయన భూమి మీద శరీరం తీసుకుంటే. ఇన్ని సాక్ష్యాలు అక్కడ పెట్టుకుంటే మేమేదో తుడిస్తే ఊడిస్తే డబ్బులు తీసుకొస్తే మత ప్రచారాలు దైవ ప్రచారాలు చేసేస్తే జనాలందరినీ లాక్కొచ్చి మా దాంట్లో కలిపేస్తే మాకు దేవుడు కనపడతాడు, మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే మీరు మోసపోతున్నారా, వాళ్ళు మోసం చేస్తున్నారా? మీ ఆశ అత్యాశ ఎవరికాళ్ళు చూసుకోండి. ఇది ప్రపంచంలో నడుస్తుంది. ఏమి లేదు, మీ జీవితం వృధా అయిపోద్ది, అంతకంటే ఇందులో ప్రాబ్లం లేదు. కాదు మాకేం జీవితం వృధా ఏం కాదండి, మేము కావాలని వెళ్తున్నాం, మాకు కూడా కీర్తి ప్రతిష్టలు కావాలా, గౌరవాలు కావాలి, జనాలందరూ మా కాళ్ళ మీద పడాలి, జనం మా చుట్టూ తిరగాలి, జనం మీద పెత్తనాలు మేము చేయాలి, మేము పెద్ద పెద్ద పేర్లు తెచ్చుకోవాలి, స్వాములను పెంచుకోవాలి, యోగులను పెంచుకోవాలి, మహాత్ములను పెంచుకోవాలి, మాకు మేమే బిరుదులు పెట్టుకుంటాం, మేము ఏదో రకంగా ప్రజల మీద పెత్తనాలు చేస్తాం, ఉచితంగా కష్టపడకుండా వాళ్ళ డబ్బులు తిని బతుకుతాం, ఏదో డొనేషన్లను అయ్యానో బోల్డ్ వస్తాయి, సంపాదించుకోవచ్చు, ప్రజల్ని అలా మోసం చేయొచ్చు, మేము అలా మోసంలో కావాలని వెళ్తున్నామంటే మీకు నమస్కారం. లేదండి మేము ప్రజల్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాం, అసలు బేసిక్లో ప్రజలకి సామాన్యులకి ఏమీ తెలీదు, అందుకని సామాన్యుడిని కొంచెం మంచివాడిగా చేయడానికి అవసరమైన మంచి మాటలు మాత్రమే చెబుతున్నాం, మోసగారి మాటలు చెప్పట్లేదు, వాళ్ళ డబ్బులతో మాకేం పని లేదు, వాళ్ళ సేవలతో మాకేం పని లేదు, మేము అసలు దేవుడి గురించి చెప్పినా ఇంకోళ్ళ గురించి చెప్పినా నాయన ముందు నువ్వు మంచిగా మారితే అక్కడి నుంచి ఆ దైవశక్తిని తెలుసుకోవడం అనేటువంటి విషయంలో నువ్వు ఆత్మజ్ఞానం దాకా ప్రయాణించవచ్చు. అది నీ అంతరాత్మలోనే ఉంది. ముందు నిన్ను నీ అంతరాత్మలో మంచోడిని చేస్తాం, మంచిదాన్ని చేస్తాం, చెడు పోగొడతాం, నీలో గుణమార్పు తీసుకొస్తాం. అందుకు మేము ఇవన్నీ చేస్తున్నాం. ఇవి చేసి నిన్ను ఆత్మజ్ఞానం దాకా తీసుకెళ్ళి నీలో ఉన్న అనంత ఆత్మశక్తిని నీకు దర్శింపజేస్తాం, అందుకు మేము ఇది చేస్తున్నాం అంటారా? వాళ్ళు కరెక్టే. అది మీకే తెలుస్తుంది. మీరు ఎవరిని అనుసరిస్తున్నారో వాళ్ళు మీకేమి నేర్పుతున్నారో, వాళ్ళు మీకేమి మాయాజాలం వేశారో మీరు వాళ్ళకేం మాయాజాలం వేస్తున్నారు. ఇప్పుడు ఈ విధానాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటారు. దొంగ మార్గాలలో వెళ్ళే వాళ్ళందరూ గురువులు శిష్యులను మోసం చేస్తారు, శిష్యులు గురువులను మోసం చేస్తారు. అందరికీ తెలిసి ఇది మేము దొంగ మార్గంలో వెళ్తున్నాం, మాది సరైన మార్గం కాదు, తప్పు మార్గం. కానీ ప్రజల మీద పెత్తనాలకి, అధికారాలకి, హోదాలకి అలవాటు పడిపోయి ఉన్నాం. మేము ఒక సిద్ధాంతాలకి, పద్ధతులకి అలవాటు పడిపోయి తద్వారా డబ్బుకో, కీర్తి ప్రతిష్టలకో, జనం మా చుట్టూ తిరగటమో మేము అలవాటు పడిపోయాం. వాటి నుంచి బయటకు వచ్చామనుకో మాకు గుర్తింపు ఉండదు. అందుకని సెల్ఫ్ ఎంటిటీ కోరుకునే వాళ్ళతో మనకు పని లేదు. అసలు ఆత్మజ్ఞానంలో సెల్ఫ్ ఎంటిటీ ఉండదు. అందుకని మీరు సరైన విధానంలో వెళ్తుంటే మీకు ఓకే, మీరు వెళ్ళిపోండి. ఆ సరైన విధానంలో ఉన్నామా లేదా తెలియజేయడానికి మహాత్ములు చెప్పినటువంటి బోధలన్నీ. నాయన సరైన విధానం గమనించుకెళ్ళండి, ఎవరేం చెబితే అది నమ్మబాకండి. డ్రెస్ వేసుకున్న పేతోళ్ళు, బోర్డులు పెట్టుకున్న పేతోళ్ళు నడిపేవాళ్ళు కాదు, జాగ్రత్తగా చూసుకోండి. కాదు మేము తెలిసే మేము కూడా మోసంలో కలిసి వెళ్తున్నాం అంటారు. అసలు దొంగలకు చెప్పే పని లేదు, అసలు అవసరం ఏముంది అందులో. దొంగలను పోలీసులు పట్టుకుంటారు, మనకెందుకు ఆ గొడవ? విషయపరంగా ఎవరన్నా నిజాయితీగా వెళ్ళే వాళ్ళ కోసమే చెబుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇంకా ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది 12వ శ్లోకం. అంటే ఇవన్నీ కూడా మన జీవన విధానంలో మనం నేర్చుకుంటున్నవి కూడా మనం తెలుసుకోవాలి. ఏ మార్గాలను అనుసరిస్తున్నాం, ఏ మార్గంలో వెళ్తున్నాం, ఏ గురువులతో వెళ్తున్నాం, ఏ మహాత్ములతో వెళ్తున్నాం, మనం వెళ్తున్న మార్గాలు ఈ మహాత్ములు చెప్పినటువంటి విధానాలకు సరిపోతున్నాయా, అందుకని చూసుకోవాలి. అందుకని చెప్పి అంతే తప్ప ఎవరినో తిడదామని, ఎవరినో విమర్శిద్దామని, ఎవరినో ఏదో అందామని నాకేం లేదు. అసలు
నేను ఇంతగా చెప్పిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. ఉన్న యూట్యూబ్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయని వస్తూ ఉంటాయి, చూసి చెప్పాను అంతే. నేను బయటకు వెళ్తలా, నాకు తెలియదు కూడా మోసాలు చేసేవాళ్ళు ఎవరో కూడా తెలియదు. అయితే మోసాలు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసు. ప్రపంచంలో నుంచి వచ్చాను చిన్నప్పటి నుంచి, అందులోనే వచ్చాను. బోల్డ్ మంది మోసగాళ్ళని చిన్నప్పటి నుంచి చూశాను. ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలియదు. అందుకని ఎవరి పేర్లు చెప్పను, మోసగాళ్ళ పేర్లతో నాకేం పని. ఇప్పుడు మామూలుతో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటారు. ఆ దొంగలు ఎవరో మనకెందుకు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు, జాగ్రత్తగా ఉండమని అంతే. అన్ని చోట్ల ఇటువంటి దొంగ మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు ఉంటారు. ఆ విషయం తెలుసుకోండి. దానికి మహాత్ములు చెప్పినటువంటి శాస్త్రవాక్యము ప్రమాణము. ప్రమాణము అంటే ఏంటి? అదేదో ఆథరైజ్డ్గా ఇలాగే జీవించని కాదు. ఈ మార్గంలో నువ్వు వెళ్తుంటే వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా నీ మార్గంలో ఇదిగో ఇలా నువ్వు సాగుతుంటే కరెక్టే. ఆ కరెక్టే అన్నది వేల సంవత్సరాల నుంచి చెప్పిన మహాత్ములు దాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. అందుకని కొంతమంది పెద్దోళ్ళు శాస్త్ర ప్రమాణంగా వెళ్ళండి అని ఎందుకు చెబుతారు అంటే, నువ్వు దారి తప్పావో కరెక్ట్ దారిలో ఉన్నావో నీకు తెలియదు, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. శాస్త్ర ప్రమాణంగా వెళ్ళండి అని ఎందుకు చెబుతున్నావు అంటే, లక్షల సంవత్సరాల వెనక నుంచి వస్తున్నటువంటి శాస్త్రాలు ఇవి. వాళ్ళు ఎవరో పేర్లు రాసుకోవాలి, అసలు వాళ్ళు విధానం చెప్పి వదిలేశారు. బ్రాండ్ పెట్టుకోవాలా, కాపీరైట్లు పెట్టుకోవాలి, వాళ్ళ పేర్లు రాసుకోవాలా. దీని మీద హక్కులు మాకే ఉంటాయి, మా కుటుంబ సభ్యులుగా ఉంటాయి, దీని మీద రాయల్టీ అంతా మాకే ఇవ్వాలి, దీని మీద లాభాలన్నీ మేమే గడిస్తాం, ఇవి ఎవరు ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎక్కడ చెప్పుకున్నా, ఎంత విన్నా మాకు ఎంత ఫీజు కట్టాలని వాళ్ళు ఏం పెట్టలా. లేకపోతే వాళ్ళ వారసులకు వెళ్ళిపోయి అందరికీ ఎవరో ఒకళ్ళు వారసులు ఉండే ఉంటారుగా. కాదు. అందుకని శాస్త్రాలని చూసుకోండి అని విధానం అది. శాస్త్రాలను పాటించండి అంటే ఏంటి? ఆయన వెనక శాస్త్రాల ప్రకారం ఇప్పుడు వాళ్ళు నడుపుతున్నారో లేదో చూసుకోండి. దేశకాల పరిస్థితులకు విధానాలు మారచ్చు, కానీ పద్ధతి జ్ఞానం ఎందుకు మారుద్ది? ధ్యానం మారిపోద్దా? తపస్సు మారిపోద్దా? నువ్వు కూర్చున్న ప్లేస్ మారచ్చు, నీ జీవన శైలి మారచ్చు, నువ్వు తినే ఆహారం మారచ్చు, కానీ నీ అన్వేషణ, నీ భావాలు ఎందుకు మారుతాయి? లక్షల సంవత్సరాలైనా మన పంచేంద్రియాల పనితీరు మారుతుందా? శరీర పనితీరు మారుతుందా? ఇంకా 1,000,000 సంవత్సరాల తర్వాత అయినా సరే ఒక మనిషి శరీర పనితీరు మారుతుందా? శరీర పంచేంద్రియాల పనితీరు మారుతుందా? మనసు పనితీరు మారుతుందా? భావం మారుతుందా? సుఖదుఖాలు మారుతాయా? బయట విషయాలు మారుతాయి. విషయాలతో ఇక్కడ పని లేదు. శాస్త్ర ప్రమాణం అంటే ఏంటంటే జ్ఞాన ప్రకారం వెళ్తున్నామా లేదా అది. శాస్త్ర ప్రమాణం అంటే నువ్వు అడ్డబొట్టు పెట్టావా, నిలువు బొట్టు పెట్టావా, పొడుగు బొట్టు పెట్టావా, పొట్టు బొట్టు పెట్టావా, గుండు కొట్టించావా, గడ్డం పెంచావా, అది కాదు. జ్ఞాన ప్రమాణంగా వెళ్తున్నావా లేదా? శాస్త్రంలో చెప్పబడిన జ్ఞాన విధానంలో ఉందా లేదా? అది నేర్పుతున్నారా లేదా? కొత్త ఏమన్నా సృష్టించేశారా? చూడు, ఆ పేరుతో ఏయో చేసేసి నిన్ను ఎటో తీసుకుపోతూ ఉంటారు. అందుకని వీటిని చెప్పుకోవాల్సి వస్తుంది. కలబొల్లి కబుర్లతో అన్నీ నమ్మించి తీసుకెళ్ళిపోవచ్చు. అందరూ దేవుడి బోర్డులాగా పెట్టుకునేది. కాబట్టి దేవుడు అనగానే ఏ చెప్పినా నమ్ముతూ ఉంటారు జనం. కాదు, దేవుడు అంటే ఏ చెప్పినా నమ్మకూడదు, ఇది విధానం అని చెప్పారు. అందుకని ఇప్పుడు అష్టావక్ర మహాముని ముందేం చెప్పారంటే, అయ్యా కుటుంబ జీవితంలోనే దయగా క్షమగా ఇలా జీవించాలని 5 సద్గుణాలు చెప్పారు. దయ, క్షమ, రుజువర్తనము. అంటే ఏంటి రుజువర్తనం అంటే? కరెక్ట్గా ఉండటం, కపట నాటకాలు ఆడకుండా ఉండటము రుజువర్తనం అంటే. ఆ రుజువర్తనంతో ఉండటము, సంతోషంగా ఉండటం. ఎప్పుడు సంతోషంగా ఉండటం అంటే తృప్తిగా ఉండాలి నువ్వు, అంతే. అది నీ పనే. అది దొరికితే ఇది దొరికితే ఎంత ఉంటే అంత ఉంటే నో, నువ్వు తృప్తిగా ఉండాలి. అక్కడి నుంచి సత్యం అల్టిమేట్ ఆఖరిదే. ఇప్పుడు శరీరపరంగా సత్యంతో జీవించాలి, సత్యమే మాట్లాడాలి, సత్యంలోనే జీవించాలి. దాన్ని ధర్మం అంటారు, మంచి అంటారు. అల్టిమేట్గా సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి? నీ లోపల ఉన్న ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి. మొట్టమొదటి శ్లోకంలో నువ్వు ఎలా జీవించాలి చెప్పేశారు. ఇప్పుడు 12వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఇందులో అద్భుతంగా చెబుతున్నారు, జాగ్రత్తగా రండి. ఈ జ్ఞాన పరంపర ప్రకారం మీరు ఏ గురువుని అనుసరించినా, ఏ మాతాజీని అనుసరించినా, మీరు ఎవరిని అనుసరించినా, అది ఏ మతమైనా కరెక్టే. ఈ పదాలు ఉండక్కర్లా, ఇలా బోధ చేయక్కర్లా, ఇలా మీకు సంస్కృత శ్లోకాలే చెప్పక్కర్లా. నిన్ను నీ లోపలకు పంపి శరీరపరంగా గుణమార్పు, వ్యక్తిత్వపరంగా మంచోడిని చేసి, మనోపరంగా నీ మనో నిగ్రహాన్ని విధానాన్ని నీకు నేర్పి, ఆ మనస్సు యొక్క రెండవ వైపు కొసలో ఉన్నటువంటి, అంటే మనసు బ్రిడ్జ్ అని చెప్పుకున్నాక శరీరానికి అటు ఆత్మశక్తికి, ఆ మనసు యొక్క రెండవ వైపు ఉన్న ప్రాణశక్తి ఏది ఉందో నీది, ఆ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకునేటట్టుగా నిన్ను ఏ రూపంలో తీసుకెళ్ళినది కరెక్ట్. అది కర్మయోగమా, భక్తి యోగమా, సహజ యోగమా, ధ్యాన యోగమా, ఏ పేర్లైనా పెట్టండి. అదే తప్ప ఏదో ఈ శ్లోకాలే చెప్పి, ఇలాగే చెప్పి, ఈ పుస్తకాలే చెప్పి, అది కాదు. అందులో భావం కరెక్ట్. మొట్టమొదటిగా శరీరపరంగా నిన్ను మంచివాడిని చేయాలి, నిన్ను మంచిదాన్ని చేయాలి. వ్యక్తిత్వం అలా ఉండాలి.
మనోపరంగా నీ మీద నీకు అదుపు వస్తేనే నువ్వు మంచిగా జీవించగలుగుతావు. పిచ్చి పిచ్చి ఊహలు లేకుండా మనసుని ఆపగలిగినట్టు ఉండాలి. మనసును నియంత్రించుకొని శరీరాన్ని మనసుని వదులుతూ నువ్వు ప్రాణశక్తిలోకి రాగలిగి ఉండాలి. ఆ జీవన్ముక్త స్థితిని నువ్వు తెలుసుకోవాలి. అది సత్యం అయిపోయింది. ఇంకా దయా, క్షమ, ఆర్జవము, సంతోషము, సత్యము అంతే. లాస్ట్ అయిపోయింది. సత్యం, మోక్షము. జీవించేటప్పుడు దయతో జీవించు, క్యారెక్టర్ అది. రుజువర్తనము, క్యారెక్టర్. మంచిగా జీవించు, క్షమతో జీవించు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు తప్పులు చేస్తారు, క్యారెక్టర్, శరీరపరమైన అవన్నీ. సంతోషముగా ఉండు, ఎప్పుడు తృప్తిగా ఉండు, అది మనోపరమైంది. అంటే ఈ మూడు అయిపోగానే దయాక్షమ రుజువర్తనం అయిపోగానే మనసులోకి వెళ్ళిపోయాం. ఇది తక్కువ అనుకోబాకుండా ఆ ఒక్క శ్లోకాన్ని కొన్ని వందల వేల రకాలుగా చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు అయినా. దాంతో మనం మొత్తం జీవితం మోక్షానికి వెళ్ళిపోవచ్చు ఆ ఒక్క శ్లోకంతో. ఇక్కడ భూమి మీద ఎలా ఉండాలో కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు మోక్షానికి ఆ మొట్టమొదటి ఒక్క శ్లోకంతో. ఇప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండన్నారు అంటే ఏంటి? తృప్తిగా ఉంటేనే ఎప్పుడు సంతోషంగా ఉంటావు. సంతోష భావాన్ని కలిగించుకో. ఎందుకని ఎప్పుడు ఆశలు కోరికలు ఉంటే దుఃఖభావం కలుగుతుంది, అందుకని ఏడుస్తాం. కాబట్టి నువ్వే కలిగించుకో. మనసుకి వచ్చాం ఇప్పుడు. దయ, క్షమ, రుజువర్తనము శరీరంతో ఉండే విధానం. ఇతరుల మీద దయ చూపించు, ఇతరులను క్షమించు. ఎప్పుడు కపట నాటకాలు ఆడకుండా క్యారెక్టర్ చక్కగా ఉంచుకు, శరీరంతో తప్పులు చేయబాక. రుజువర్తనం అంటే అది. స్త్రీ పురుష విషయాల్లో కానీ ధన విషయాల్లో కానీ ఎక్కడా తప్పులు చేయకు. రుజువర్తనం. ఎప్పుడు సంతోషంగా ఉండు. ఎక్కడ భావం ఇది అంటే ఏంటి? తృప్తిగా హాయిగా ఉండి సంతోషంగా ఉండు. మనసులోకి వచ్చాం. అక్కడి నుంచి సత్యముతో ఉండు, సత్యంగా ఉండు, సత్యమునే మాట్లాడు, సత్యము కోసము జీవించు. అక్కడి నుంచి ఆత్మకు వచ్చేసాం. ఫైనల్ సత్యం డెస్టినేషన్ ఏంటంటే ఆత్మ. స్టార్టింగ్ సత్యం ఏంటి అంటే శరీరంతో ఉంటే మనం సత్యం పలకడం, సత్యమే చేయడం, సత్యంలోనే ఉండడం. అయిపోయింది ఆత్మజ్ఞానం మొత్తం. కాకపోతే మనం ఒక్క శ్లోకంలో సాధించలేము, అసలు ఒక్క జన్మలోనే సాధించలేకపోతున్నారుగా. అందుకని అనేకం చెప్పారు. ఇప్పుడు దాన్ని వివరణిస్తూ మళ్ళీ చెబుతున్నారు 12వ శ్లోకం. ఆత్మా సాక్షి విభు పూర్ణ ఏకో ముక్తచిత్ అక్రియ అసంగో నిస్పృహ శాంతో భ్రమాత్ సంసారవానివా. భ్రమాత్ సంసారవానివా. ఇందులో అన్ని విడివిడిగా ఉన్నాయి, గమనించాలి. ఆత్మ లక్షణాలను చెబుతున్నారు. ఆత్మ ఎలా ఉంది? సాక్షిగా ఉంది. సాక్షి అంటే ఏంటి? మొత్తం అన్నింటినీ గమనిస్తున్న దాన్ని సాక్షి అంటాం. ఇప్పుడు చూడండి, కోర్టులో ఏదైనా జరిగినప్పుడు సాక్షుల్ని ప్రవేశపెట్టండి అంటారు. సాక్షుల్ని తీసుకొస్తారు. వాళ్ళు చెప్తారు, అయ్యా మేము చూసామండి, మా కంటితో చూసాం, ఇది ఎలాగే జరిగిందని చెబుతారు. వాళ్ళు సాక్షులు. అలా ఆత్మ సాక్షిగా ఉన్నది అంటే యాక్చువల్గా ఆత్మ సాక్షిగా ఉన్నది అనేది కూడా మనకు అర్థం అవడానికి చెప్పిందే తప్ప ఆత్మస్వరూపంలో తప్పేది. కానీ మనకి అంటే మనం అక్కడ దాకా చేరుకోవడానికి అవసరం కనుక ఈ ప్రకృతిలో జరుగుతున్న కార్యాలను మనం గమనిస్తున్నాం కనుక ఆత్మసాక్షి అని చెప్పాల్సి వచ్చింది. అయితే దీన్ని గమనిద్దాం. ఇప్పుడు మనము మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఓకే, ప్రపంచాన్ని చూసేది ఏంటి? మన కళ్ళు. అవును, ప్రపంచాన్ని చూస్తున్నాం, ప్రపంచం నుంచి అన్నీ గ్రహిస్తున్నాం. ఓకే, గ్రహించేది ఏంటి? ఇంద్రియాలు. ఓకే, ఆ ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి? మన శరీరంలో ఉన్నాయి. ఓకే, మన శరీరంతో అన్నీ గ్రహించుకుంటూ వెళ్తున్నామండి. ప్రపంచాన్ని కళ్ళతో చూస్తున్నామండి. ఓకే, ఇప్పుడు కళ్ళు మూసేసుకొని నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. నేను నాకు తెలుస్తున్నాను ఇప్పుడు. మరి నన్ను చూస్తుంది ఎవరు? నేను కదా ప్రపంచాన్ని చూస్తుంది. మరి నేను కళ్ళు మూసేసానుగా, నన్ను చూస్తుంది ఎవరు? నా భావాలను చూస్తుంది ఎవరు? నా దుఃఖాన్ని చూస్తుంది ఎవరు? నా సుఖాన్ని చూస్తుంది ఎవరు? నాకు దుఃఖం, బాధ, కష్టం, ఇబ్బంది అంటుంది ఎవరు? అలా మీరు మొత్తం వెనక్కి వచ్చేస్తే ఒక పాయింట్లో మీరు మాట్లాడే ప్రతి మాట అంటే నాకు ఇది దుఃఖంగా ఉంది, నాకు ఇది బాధగా ఉంది, నాకు ఇది కష్టంగా ఉంది, నాకు ఇది ఇబ్బందిగా ఉంది, నేను భయపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను సుఖపడుతున్నాను, నేను ఆనందపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను అనేటువంటి విషయాలను చెబుతున్నారంటే వాటినన్నింటినీ గమనిస్తున్న వాళ్ళు ఎవరు? ఇంకొకళ్ళు ఉన్నారుగా లోపల. దుఃఖమే నేనైతే నేను దుఃఖాన్ని నేను ఎలా చెప్పగలుగుతాను? చెప్పలేను. నేను దుఃఖపడుతున్నాను, నాకు దుఃఖం వద్దు అంటున్నానంటే దుఃఖాన్ని వెనక నుంచి చూస్తున్నాను నేను. మీరు జాగ్రత్తగా గమనిస్తే అది అర్థమవుతుంది. సాక్షితత్వం అంటే
సాక్షితత్వం అంటే బయట విషయాలన్నింటికి నేను సాక్షిని. ఇప్పుడు అక్కడ చెట్టు ఉంది, అక్కడ పుట్ట ఉంది, అక్కడ గొట్టు ఉంది, అక్కడ నది ఉంది, ఇక్కడ సముద్రం ఉంది, నేను చూస్తున్నాను, నేను సాక్షిని. ఉందా అని ఎవరన్నా అడిగితే ఉందండి అని చెబుతాను, నేను కూడా చూశాను. అలాగే నన్ను నేను చూసుకుంటున్నాను, నా గుణాలు చూసుకుంటున్నాను, నా బుద్ధులు చూసుకుంటున్నాను, నా తప్పులు చూసుకుంటున్నాను, నా భయాలు చూసుకుంటున్నాను, నా బాధలు చూసుకున్నా, అవి కూడా నేను చూసుకుంటున్నాను. అంటే నాకు నేను సాక్షిగా ఉన్నాను. అంటే నాలో సాక్షితత్వం ఒకటి ఉంది. ఆ సాక్షితత్వమే నాలో నన్ను నేను చూసుకునే సాక్షితత్వం ఏది ఉందో అదే అనంత విశ్వవ్యాపక ఆత్మశక్తి సాక్షితత్వంగా ఉందంతే. ఇక్కడ సాక్షితత్వం అంటే ఏం అర్థం చేసుకోవాలంటే తెలియుట, జ్ఞానము. అది నాకు నేను తెలుస్తున్నాను, నాకు దుఃఖం ఉందని తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? దుఃఖాన్ని కూడా చూస్తున్నాను, ఒకటి ఉన్నాను నేను వెనకాల. కాదు శరీర భావంలో దుఃఖంతో మమేకమై వెళ్తాను. నా సుఖాన్ని కూడా చూస్తున్నాను, నన్ను నేను కూడా చూసుకుంటున్నాను. సాక్షితత్వం అంటే నాకు నేను తెలుస్తున్నాను. అది ఇక్కడ సాక్షితత్వము అంటే జ్ఞానం, అనంత జ్ఞానం, విశ్వవ్యాపక జ్ఞానం. ఇది సాక్షితత్వం. రెండవది విభు అంటే సర్వవ్యాపకము. ఇప్పుడు మొత్తానికి సాక్షిగా ఉందంటే అది ఎలా ఉండాలి? సర్వవ్యాపకమై ఉండాలి. ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూస్తున్నాను, ప్రపంచానికి నేను సాక్షిని. నాకు కనపడుతున్న మొత్తం ప్రపంచానికి నేను సాక్షిని. మరి నన్ను నేను చూసుకుంటున్నాను, అప్పుడు సాక్షి ఎవరు? నా లోపల నన్ను చూసే సాక్షి ఇంకొకళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు అటు ప్రపంచానికి ఇటు నాకు కలిపిన సాక్షి ఇంకోటి ఉంది నా లోపల. అది నన్ను కూడా చూస్తుంది, కానీ నేను శరీర భావనలో దాన్ని గుర్తించకుండా ముందుకెళ్ళిపోతున్నాను. అలా మూలానికి వెనక్కి వచ్చేస్తే ఆ వెనకలో మనలోనే ఒక సాక్షితత్వం మిగిలింది. ఇప్పుడు మనలోనే మిగిలి ఉన్నటువంటి ఆ సాక్షితత్వం సర్వవ్యాపకంగా ఉండకపోతే మనలో సమస్తం దానికి ఎలా తెలుస్తుంది? అంటే అది మనలో సర్వవ్యాపకంగా ఉంది. మనలో సర్వవ్యాపకంగా ఉంటేనే మన గురించి సమస్తం దానికి తెలుస్తున్నాయి. అలా ఏదైతే సర్వవ్యాపక స్థితి ఉందో అది ఆత్మ యొక్క లక్షణము. ఆ ఆత్మ బయట ఏకంగా సర్వవ్యాపకంగా ఉంది. విభు అంటే సర్వవ్యాపక స్థితి. ఆ సర్వవ్యాపక స్థితి వలనే దానికి సాక్షితత్వం వచ్చింది. దానిలో కదిలేన్నీ దానికి తెలుసు. ఆ తెలియటమే సాక్షితత్వం, గ్రహింపు, జ్ఞానము. మళ్ళీ సాక్షి అంటే వేరు కాదు, జ్ఞానము. అది జ్ఞానంగా తెలుసుకుంటూ సాక్షిగా ఉంది అంతే. సాక్షి అంటే ఏంటి? తను అందులో క్రియల్లో పాల్గొదు, క్రియలను గమనిస్తూ ఉంటుంది. అలాగే నా సుఖదుఖ క్రియలన్నీ గమనించేటువంటి విధానం ఒకటి నాలోనే ఉంది, అది గమనిస్తూ ఉంటుంది. అది సర్వవ్యాపకంగా ఉంది విభు. అలాగే పూర్ణం, అది పూర్ణంగా ఉంది, అంటే సంపూర్ణం. అది ఎందుకని? అన్ని ఒకటే పదాలు చూడండి. విభు సర్వవ్యాపకంగా ఉందంటే అది సంపూర్ణంగా ఉందనేగా. సంపూర్ణంగా లేకపోతే సర్వవ్యాపకంగా ఉండలేదుగా. సంపూర్ణంగా సర్వవ్యాపకంగా లేకపోతే అది సర్వసాక్షిగా ఉండలేదుగా. సమస్తము దానికి తెలిసి ఉండటం జరగదుగా. సమస్తము దానిలోనే ఉన్నాయి కనుక, సమస్తం అది వ్యాపించి ఉంది కనుక అది సంపూర్ణము. దానికి భిన్నమైంది ఏమీ లేదు, దానిలో లోటు ఏమీ లేదు. ఇలా ఉంది కదా ఏకో, అది ఏకము, అది ఒకటి కనుకనే సంపూర్ణంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, సాక్షిగా ఉంది. మనం అనేకంగా భావించుకుంటున్నాం మన శరీరాలు, మనం మనుషులు, చెట్లు, పుట్లు, గొట్లు, పరిమిత భావన. అందుకని మనకి అసలు ఆ పూర్ణత్వం తెలియదు, సర్వవ్యాపకత తెలియదు, సాక్షిభావం తెలియదు. కానీ అంతరంగంలోకి పరిశీలించుకుంటూ వెళ్తే ఇవన్నీ తెలిసిపోతాయి. ఇది జ్ఞాన మార్గం. ఇలా నువ్వు ఒక్కొక్క స్టెప్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకన్నీ ఒకటి, అది ఏకము. ఏకమైతేనే అది సర్వవ్యాపకంగా ఉండగలుగుతుంది. ముక్కలు అయితే సర్వవ్యాపకంగా ఉండలేదు. అలా ఏకమై సర్వవ్యాపకంగా ఉంటేనే అది మొత్తానికి సాక్షిగా ఉండగలుగుతుంది, లేకపోతే సాక్షిగా ఉండలేదు. ఇలా అన్నిటికీ సాక్షిగా ఉండి అన్నిటినీ తెలుసుకుంటూ అన్నీ తనలోనే ఉన్నాయని అన్నిటినీ గ్రహిస్తూ, ఇప్పుడు మనలో ఉన్న మన భావాలని, మన దుఃఖాలని, మన సుఖాలని, మన భయాలని మనం ఎలా గుర్తిస్తున్నామో సాక్షితత్వం అది గుర్తించేది. అలాగే మొత్తం విశ్వాన్ని సాక్షితత్వంతో గుర్తిస్తున్నటువంటి ఆత్మస్వరూపము సంపూర్ణము. అది సంపూర్ణము అంటే ఏకమైతేనే సంపూర్ణం అవుద్ది, ఏకమైతేనే సర్వవ్యాపకం అవుద్ది, ఏకమైతేనే సాక్షితత్వం అవుతుంది. దాన్ని అర్థం చేసుకో ఏకత్వాన్ని, అది ఆత్మ యొక్క లక్షణము అని చెబుతూ ముక్త, అది ముక్తంగా ఉంది. సాక్షితత్వం అంటే ఏంటి చూడండి. మనం ఇప్పుడు నాకు దుఃఖంగా ఉందని దుఃఖంతో కలిసిపోయాం, క్రియలో ఉన్నాం, ఏడుస్తున్నాం కూర్చొని, ఎందుకంటే నేను శరీరం అనుకోని.
నాకు సుఖంగా ఉందని ఆనందపడిపోతున్నాం. ఎందుకని? శరీరంతో కలిసిపోయి నేను సుఖజీవిని అనుకోని ఆ క్రియలో, శరీర క్రియలో కలిసిపోతున్నాం. అది సాక్షితత్వం అంటే అలా కాదు, కలవదు. అది విడిగా అలా ఉండి చూస్తుంది, దుఃఖాన్ని చూస్తుంది, సుఖాన్ని చూస్తుంది, తెలుసుకుంటుంది, ఇవన్నీ ఉన్నాయి అంటుంది. కలవట్ల అంటే కలవటం లేదు కనుక అది దుఃఖపడదు, అది సుఖపడదు. ముక్తముగా ఉన్నది, అది ఏకంగా ఉంది, పూర్ణంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, సాక్షితత్వంగా ఉంది, ముక్తముగా ఉన్నది, బంధింపబడి లేదు. మా పరిమిత భావంలో మనం బంధింపబడి ఉన్నాం శరీరానికి, కానీ సాక్షితత్వంలో సర్వవ్యాపకమైంది, అసలు బంధింపబడి ఉంది ఛాన్సే లేదు. ఎందుకనంటే బంధింపబడాలంటే మనకంటే భిన్నమైంది ఇంకోటి ఉండాలి, రెండవది ఉండాలి. అసలు అక్కడ రెండవది లేదు, ఉన్నదంతా అదే. దానిలోనే అనేకం జరుగుతున్నాయి కనుక అది మనలో జరిగే అనేక భావాలని మనం ఎలా గ్రహించి సాక్షిగా మనలో గ్రహించే తత్వం ఉందో, జ్ఞానతత్వం ఉందో, జ్ఞానము సాక్షి ఒకటే, గ్రహింపది. అలా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి దానిలో అంటే ఏకంగా, పూర్ణంగా, సర్వవ్యాపకంగా ఉన్న సాక్షిగా అంటే జ్ఞానంగా గ్రహిస్తూ సాక్షిగా ఉన్న దాని స్థితి ఎలా ఉంటుంది అంటే అన్ని దానిలోనే ఉన్నాయి కనుక దానికి భిన్నమైంది ఏది లేదు కనుక జరుగుతున్నాయన్నీ తనలో జరుగుతున్నటువంటి క్రియలు కనుక తాను ఊరుకునే వాటిని చూస్తున్నది కనుక ఏది తనకి భిన్నమైంది కాదు కనుక తను దేనికి బంధింపబడి లేదు. ఎందుకంటే అసలు బంధింపబడటానికి తనకంటే భిన్నమైందే లేదు. అందుకని ముక్త, అది ఎప్పుడూ ముక్తంగానే ఉంది ఆత్మ. చిత్ పోనీ ఇలా ఉంది, అది ఏకంగా ఉంది, పూర్ణంగా ఉంది, ముక్తంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, సాక్షిగా ఉంది అంటే ఇవన్నీ ఒకదాని లక్షణాలే. అందుకే ఆత్మ లక్షణాలు అన్నీ ఒక స్థితిలే. అంటే అదేమన్నా జడంలాగా బండరాయిలాగా పడుంది అనుకుంటామేమో, కాదునైనా చైతన్యము. చిత్ అంటే చైతన్యం, అది నిరంతర చైతన్యంగా ఉంది. అందుకే సృష్టి, ప్రకృతి అనే కదలికలు దానిలో జరుగుతున్నాయి. దానిలో జరుగుతున్న కదలికలేవి, దానికేమి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కదలికలన్నీ దానిలోనే జరుగుతున్నాయి, అటు ప్రాబ్లం లేదు అక్కడ. అందుకని చైతన్యము, అది చైతన్యం కదా. మరి ఎంత సృష్టి జరిగిపోతుంది కదా, ఇవన్నీ జరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు నేను చేసినట్టే మనం ఏదో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించుకొని అది తెచ్చుకొని మనకు అవసరాలన్నీ తీర్చుకొని సుఖభోగాలు అనిపిస్తూ నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు అనుకుంటూ అనేక క్రియలు చేస్తూ అలసిపోయాను, సొలిసిపోయాను అనుకొని ఎంతో బాధలకు లోని, దుఃఖాలకు లోని, సుఖాలకు లోని, అలసటకు లోని, విశ్రాంతి కావాలనుకొని నిద్రపోయి లేచి నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ వేసుకు పడుకునే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అలాంటి మానసిక స్థితుల్లో ఎన్నో క్రియలు చేస్తున్నాను, అలసిపోతున్నానని భావించే మానవుడిలాగా అది లేదు. అక్రియ, అది క్రియాత్మకంగా లేదు. ఎందుకని? క్రియ చేయాలంటే మనకంటే భిన్నమైనది ఉండాలి, మనకంటే భిన్నమైన మనుషులు ఉండాలి, భిన్నమైన పరిస్థితులు ఉండాలి, భిన్నమైన ప్రదేశాలు ఉండాలి. ఇప్పుడు నేను నడవటం అనే క్రియ చేస్తున్నాను అనుకోండి, నడవటానికి ప్లేస్ ఉండాలి నాకు భిన్నంగా. ఏదైనా పని చేయాలనుకోండి, ఏ పని చేయాలన్నా నాకు భిన్నంగా పరికరాలు ఉండాలి, ఆ పనికి సంబంధించిన విషయాలు ఉండాలి, వస్తువులు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ సర్వవ్యాపకం అదే అయినప్పుడు, అది ఏకమైనప్పుడు, అది సంపూర్ణమైనప్పుడు, అది సాక్షితత్వంగా అలా చూస్తున్నప్పుడు, అది ముక్తమైనప్పుడు, అది చైతన్యమైనప్పుడు పని చేయడానికి ప్లేస్ ఎక్కడ ఉంది? అసలు ఉన్న ప్లేస్ అంతా అదేగా. పని చేయడానికి వస్తువులు ఎక్కడ ఉన్నాయి? మొత్తం వస్తువులన్నీ అదేగా. అన్నీ నేనే అయినప్పుడు పని ఎలా చేస్తాను? నాకు రెండవది భిన్నంగా ఉంటే కదా పని చేయగలను. కాబట్టి అక్రియ, అది క్రియ చేయట్లేదు. ఆత్మ ఏ క్రియను చేయట్లేదు. ఏ క్రియను చేయనప్పుడే అది సాక్షి. ఏ క్రియనైనా చేస్తే మనం అందులో కలిసిపోతాం. ఇప్పుడు దుఃఖం వచ్చింది, మనకి దుఃఖం వస్తుంది నాకని తెలుస్తుంది మనకి, కానీ దుఃఖంతో కలిసిపోతున్నాం, దుఃఖపడుతున్నాం. అందుకని మనం సాక్షిగా ఉండలేకపోతున్నాం, దాంతో మిళితమైపోతున్నాం. సుఖపడుతున్నామని తెలుస్తుంది మనకి, సుఖాన్ని గమనిస్తున్నాం, అప్పుడు సాక్షే. కానీ మనం సాక్షిగా సుఖాన్ని గమనించట్లా, సుఖంతో లీనమైపోతున్నాం, సుఖంలో కలిసిపోతున్నాం, ఆ క్రియలో మనం పాలు పంచుకుంటున్నాం. ఎందుకని? పరిమిత భావం. ఈ మొత్తం అన్నీ అపరిమిత అనంత భావంలో కలిగేటువంటివి. ఏది? సాక్షి, విభు, పూర్ణ, ఏకో, ముక్త, చిత్, అక్రియ. అది క్రియ ఏం చేయట్లా, అసంగో. అది దేంతోనూ సంగత్వం కలిగలేదు. ఎందుకని? సర్వవ్యాపకంగా మొత్తంగా ఉన్నది అదే, అది సంపూర్ణమైనది, దానిలో ఏ లోటు లేదు. జరుగుతున్నవి ఏవైనా ఉంటే దాని యొక్క లక్షణములు, గుణములు దానిలో కదలికలు. అది తానే అయినప్పుడు సృష్టి మనకు కనపడుతుంది. కానీ భిన్నత్వం వలన మనకు అనేకంగా సృష్టి కనపడటం వలన ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలని మనం సంగమాలు ఏర్పరచుకుంటున్నాం.
వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు, ఈ వస్తువులు నావి, ఆ వస్తువులు నావి కాదు, ఇది నాకు వద్దు, అది నాకు కావాలి అనేటువంటి ఇష్టాలు ఏర్పరచుకుంటున్నాం. అది సంగమం అంటే కలుపుకుంటున్నాం, సంగత్వం ఏర్పరచుకుంటున్నాం. కానీ సర్వవ్యాపకంగా ఉన్నది అదే అయినప్పుడు దానికి సంగత్వమే లేదు, అసంగో. అది ఎలా ఉందంటే ఏ సంగత్వము దానికి లేదు. నిస్పృహ అంటే, స్పృహ అంటే ఎరుక. నేను ఇచ్చేయాలి, నేను అచ్చేయాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనేటువంటి నిరంతర ప్రయత్నము, నిరంతర ఆశ, ఎరుక, స్పృహలో పరిగెడుతూ ఉంటాం మనం. నిస్పృహ. ఇక్కడ నిస్పృహ అంటే కోమాలోకి వెళ్ళిపోతాం, స్పృహ లేకపోవటం కాదు, అవసరత లేని స్థితి, అసంగో. ఏదో చేయాలన్నటువంటి స్పృహను కల్పించుకోవట్లేదు. చైతన్యంలో స్థిరంగా అలా ఉందంతే, నిశ్చలంగా. ఇక్కడ నిస్పృహ అంటే నిశ్చలం, నిర్మలం, ప్రశాంతం. అంతే తప్ప స్పృహ కోల్పోయాడు, కోమాలోకి వెళ్ళాడని కాదు. చైతన్యం చేయటానికి ఏముంది, మొత్తం ఉన్నది అదే కనుక నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంది. శాంతంగా ఉంది, మొత్తం శాంతంగా ఉంది. ఇప్పుడు లక్షణాలు ఎన్ని చెప్పారు చూడండి. ఒకటి సాక్షి, ఒకటి విభు సర్వవ్యాపకం, ఒకటి పూర్ణ సంపూర్ణం మొత్తం అది దానికి, ఇంకోటి ఏకం అది ఏకంగానే ఉంది, ఇంకోటి ముక్త అది ముక్త స్థితిలో ఉంది, ఇంకోటి చిత్ చైతన్యం అది, ఇంకోటి అక్రియ అది ఏ క్రియ చేయటం లేదు, ఇంకోటి అసంగో అది ఏ సంగమము కలిగి లేదు, దానికి అసలు ఏ సంగమము లేదు. నిస్పృహ ఎటువంటిది ఏదో స్పృహ చేయాలన్నది లేదు, ప్రశాంతంగా ఉంది, అది నిర్మలంగా ఉంది. కదలిక ఎగిరెగిరి పడే కదలికలు ఏమీ లేవు, శాంతో పరమశాంతంగా సర్వవ్యాపకంగా ఉంది. 10 లక్షణాలు చెప్పారు ఇందులో. ఈ 10 లక్షణాల వైపు నిన్ను నడిపించాలి ఏ మతమైనా, ఏ మార్గమైనా, ఏ గురువు అయినా, ఏ దేవుడు. అందుకని ఈ శాంపిల్ ఇవి. నువ్వు కరెక్ట్గా వెళ్తున్నావా లేదా అనే దానికి శాంపిల్ ఇవి. శాస్త్ర ప్రమాణం అంటే అది శాస్త్ర ప్రమాణం అంటే ఏం బట్టలు కట్టుకున్నాం, ఏం ఆచారాలు పాటించాం, ఏ బొట్లు పెట్టుకున్నాం, అది కాదు శాస్త్ర ప్రమాణం అంటే. శాస్త్ర ప్రమాణం అంటే ఇప్పుడు మనం వెళ్తున్న దాంట్లో పాత మహాత్ములు చెప్పిన విధానంలో వెళ్తున్నామా లేదా. జీవన పరిస్థితులు మారిపోయినాయి, నాగరికతలు మారిపోయినాయి, ఎప్పుడూ దేశకాల పరిస్థితుల్లో అన్నీ మారిపోతుంటాయి. ఏంటి మారేది? బాహ్య విషయాలు, వస్తువులు, జీవన విధానాలు మారుతాయి అంతే తప్ప విడిగా మనిషి ఏం మారుతాడు? మనిషి పంచేంద్రియాలు ఎప్పుడు అంతే. మనిషి శారీరక సుఖాలు, కోరికలు, ఎప్పుడు దుఃఖాలు, భయాలు అన్నీ శరీరం ఎలా ఉందో అలాగే ఉంటాయి. మొదటి మానవుడికి ఏమున్నాయో చిట్ట చివరి మానవుడి వరకు అలాగే ఉంటాయి, ఏం మారవు. ఏం మారుతాయి? బయట వస్తువులు మారుతాయి, విషయాలు మారుతాయి. అన్నీ ఎప్పుడు మారేది వస్తువులు, విషయాలే. కాబట్టి ఇక్కడ శాస్త్ర ప్రమాణం అంటే ఏంటంటే అంతరంగ జ్ఞాన పరంగా లేదా శరీర జీవన పరంగా, ఇంద్రియ పరంగా నేను ఎలా జీవిస్తున్నాననేది శాస్త్ర ప్రమాణం. అదే నువ్వు ఏ మతాన్ని అనుసరించి, ఏ గురువుని అనుసరించి, ఏ దేవుడిని అనుసరించి నువ్వు ఎవరితో శాస్త్ర ప్రమాణం ఉందా అంటే అర్థం ఏంటి అంటే అది ఒక మతానికి సంబంధించింది కాదు. పూర్వం నుంచి లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వెనక నుంచి వస్తున్నటువంటి విధానంలో ఎటువంటి కల్మషము లేకుండా, దుర్బుద్ధి లేకుండా, కనీసం వాళ్ళ పేరు కూడా ఏంటో తెలియకుండా, వాళ్ళ బొమ్మలు కూడా వేసుకోకుండా, మేము చెప్పామని అనకుండా సాధించినటువంటి వాళ్ళు తమ శిష్యులకు బోధించిన విషయాలు నిక్షిప్తం చేయబడిన ఇంతకే తమను అనుసరించిన వాళ్ళకి చెప్పిన విషయాలు. నాయన జాగ్రత్తగా చూసుకోండి, త్యాగ పురుషులు చెప్పారు, అది శాస్త్ర ప్రమాణం. శాస్త్రం అంటే వెనక నుంచి వస్తుంది అంతే. ఆ ప్రమాణం చూసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని నడుపుతున్న వాళ్ళు అలాగే నడుపుతూ ఉంటే మీరు ఆ వైపు వెళ్తూ ఉంటే అంత కరెక్టే, ఇందులో తప్పేం లేదు. అప్పుడు మీరు ఎవరినైనా అనుసరించవచ్చు. దేశకాల పరిస్థితులు మారచ్చు, డ్రెస్సులు మారచ్చు, ఎన్నైనా మారచ్చు, దాంతో ప్రాబ్లం లేదు. నువ్వు పెట్టుకునే బొట్లో, తీరుతెన్నులో, నీ జుట్టు స్టైల్లో నీ ఎన్నైనా మార్చుకో. కళ్ళజోళ్ళు పెట్టుకో, ఉంగరాలు పెట్టుకో, పెట్టుకో, రకరకాలు మార్చేసుకో. ఇళ్ళు రకరకాలుగా కట్టుకో, ఆచార సాంప్రదాయాలు రకరకాలుగా మార్చేసుకో. వాటితో పెద్ద ప్రాబ్లం లేదు అసలు. కానీ శరీర పంచేంద్రియాల తీరు మారదో, అంతరంగ సుఖదుఖ భావాల తీరు మారదో, మనసు తీరు మారదో, శక్తి తీరు, ప్రాణశక్తి తీరు మారదో, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది మనిషికి. దాన్ని అక్కడే చెప్పింది ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. అంతే తప్ప బయట వ్యవహారాలు కాదు. బయట వ్యవహారాలకే శాస్త్ర ప్రమాణానికి అసలు సంబంధం లేదు. బయట వ్యవహారాలు ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు భౌగోళిక పరిస్థితులను బట్టి. మంచు ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటాయి, ఎండ ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటాయి, ఎడారులు, తుఫాన్లు వచ్చేటువంటి ఇసుక ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటాయి. మొత్తం ఎడారులు, ఇసుకలో ఉన్న భూములే గోల్డ్ ఉన్నాయి.
మొత్తం మంచున్న భూములు బోల్డ్ ఉన్నాయి. అలా కాకుండా మామూలుగా చక్కగా నల్లరేగడి మట్టిలుండి పంటలు పండే భూములు బోల్డ్ ఉన్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఆచార వ్యవహార సాంప్రదాయాలు ఏర్పరచుకుంటారు. అవన్నీ జీవించే జీవన విధానాలకు సంబంధించినవి తప్ప జ్ఞానానికి సంబంధించినవి కాదు. అందుకని జీవన విధానాలు ఆచార సాంప్రదాయాలు శాస్త్ర ప్రమాణం కాదు. శాస్త్ర ప్రమాణం అంటే జ్ఞానము. ఇదిగో అష్టావక్రమణం అని చెప్పారు. ఆ తత్వం సాక్షితత్వం ఉంటుంది, అది అన్నిటినీ చూస్తుంది, అది సర్వవ్యాపకంగా ఉంటుంది, అది సంపూర్ణంగా ఉంటుంది, అది ఏకముగా ఉంటుంది, అది ముక్తమై ఉంటుంది, అది ఎప్పుడూ చైతన్య స్వరూపంగా ఉంటుంది, అది అక్రియగా ఉంటుంది, ఎటువంటి క్రియలు చేయదు, అది అసంగంగా ఉంటుంది, దేనితోనూ దానికి సంగమం ఉండదు, అది ఎప్పుడు నిస్పృహ అంటే ఎటువంటి ఏదో చేయాలన్న కోరిక లేనటువంటి నిశ్చల మనసుగా ఉంటుంది, అది ఎప్పుడు పరమశాంతంగా ఉంటుంది. అది ఆత్మతత్వము. నిశ్చలత్వంగా ఉంటుంది, పరమశాంతంగా ఉంటుంది, అది ఆత్మతత్వం. ఇలాంటి వైపు ఇలాంటి గుణాలను మీకు నేర్పుతూ తీసుకెళ్తుంటే మీరు ఎవరినైనా అనుసరించవచ్చు. ఇంకా దానికి బొట్లు పెట్టుకోవాలా, గుళ్ళు కొట్టించుకోవాలా, గడ్డలు పెంచాలా, మీసాలు పెంచాలా, ఏ డ్రెస్సులు వేయాలి, ఇది కాదు. బయట చూడబాకండి. బయటది శాస్త్ర ప్రమాణం కాదు. అంతరంగ భావము శాస్త్ర ప్రమాణము, జ్ఞానము శాస్త్ర ప్రమాణం. మళ్ళీ జ్ఞానంలో కూడా మీకు శ్లోకాలతో చెప్పక్కర్లేదు. ఏముంది, చదువులేని ఆయన ఎవరో జీవన్ముక్తుడు పొందుంటాడు, మామూలు మాటల్లో చెబుతాడు, ఏముంది అందులో. మిమ్మల్ని ఎలా నడుపుతున్నారా లేదా చెబుతూ భ్రమాత్ సంసారవానివా, మనం భ్రమచేత ఈ సంసారాన్ని నమ్మి ఈ పరిమిత భావాల్లో జీవిస్తున్నాము, కానీ ఆత్మ అలా ఉంటుంది అని చెప్పారు. అలా మీకు ఆ గుణాలు ఏర్పరుస్తూ మిమ్మల్ని కొద్ది కొద్దిగా అటు తీసుకెళ్తున్నారు అనుకోండి, అది కరెక్ట్గా మీరు ఆయన ఫాలో అవ్వచ్చు. అలానే భ్రమాత్ సంసార వానివా అంటే ఇప్పుడు నేను శరీరం కాదు, ఇదంతా భ్రమ అంటే ఏంటి అక్కడ అర్థం? నాయన నువ్వు శరీరాన్ని దాటి తెలుసుకోవట్లేదు, శరీరమే మొత్తం అనుకునే భ్రమలో ఉన్నావు, అంతే తప్ప శరీరం అబద్ధమని కాదు. శరీరము నిజమే, మనసు నిజమే. శరీరము మనసు ఇటు శరీరానికి అటు ఆత్మశక్తికి వారధి సారథి. శరీరాన్ని నడిపే సారథి నీ మనసు, ఆత్మశక్తికి చేర్చే వారధి నీ మనసు. అందుకని ఏది చెడ్డది కాదు, నువ్వు సరిగ్గా తెలుసుకొని వెళ్ళటమే జ్ఞానాన్ని ఇక్కడ. అందుకని జ్ఞానాన్ని సాక్ష్యంగా చెబుతున్నారు. ఇవన్నీ మనకు మహాత్ములు అందించిన సాక్ష్యాలు, నీ నడక సరైందా కాదా అంటాను. అందుకని ఇక్కడ భ్రమాత్ సంసారవానివా అంటే నేనేదో భ్రమలో కొట్టుకుపోతున్నాను, ఈ భార్య పిల్లలొద్దు, కుటుంబం వద్దు, పారిపోవాలనుకోబాకండి. కాదు, శరీరమే నేనని పూర్తిగా నమ్ముతున్నావు నువ్వు. మొత్తం శరీరమే, శరీరంతోనే ఉంటుంది, శరీరం పోతే అంతా పోద్ది, శరీరం ఉంటే ఉండటానికి ఏదో ఉన్నన్నాళ్ళు అలా జీవిస్తానికి, చచ్చిపోతే పోయినట్టే అని నువ్వు అనుకుంటున్నావు. కాదు నాయన, నువ్వు మొత్తం శరీరం అనే భావనలో జీవించటమే భ్రమ. నువ్వు మొత్తం ఆత్మ లక్షణాలు చెబుతున్నావు. నువ్వు ఈ శరీరంతో ఉంటూ అనంతాత్మను పొందాలి. శరీరాన్ని మరణిస్తుంది, అది మరణించిన నీకు వచ్చిన నష్టమేం లేదు, నువ్వు మరణించవు. ఎందుకని? నువ్వు సంపూర్ణుడవు, సర్వవ్యాపకుడవు, ఏకంగా ఉన్న అనంతాత్మస్వరూపుడువు, ముక్తుడువు, చైతన్య స్వరూపుడువు. నువ్వేదో అసలు నాకు అది లేదు ఇది లేదని క్రియలతో ఏడుస్తున్నావు, కానీ నువ్వు కూడా అక్రియ స్వరూపుడువే, నువ్వు అసంగుడువే, నువ్వు ఎప్పుడూ నిర్మలంగా శాంతంగా ఉన్నవాడివే. కానీ నీ లోపలికి నువ్వు వెళ్ళటలేదు. వెళ్తే నీకు అనంతాత్మశక్తి అర్థమైతే ఇవన్నీ నిజమని తెలుస్తుంది. అందుకని ఈ సంసారం అంటే ఈ శరీరమే నిజమనేటువంటి, శరీరమే శాశ్వతం అనేటువంటి, ఈ శరీరము తప్ప లోపల ప్రాణశక్తిని తెలుసుకోను అనంతాత్మ లేదు అనేటువంటి భ్రమలోంచి బయటికి రా. అది భ్రమలోంచి బయటకు రావడానికి ఆత్మలక్షణాలు చెబుతున్నావు. నీ లోపలికి వెళ్ళి చూసుకో. ఆత్మలక్షణాలన్నీ నీ మనసును దాటితే నీకు కనపడతాయి. అది రోజు సాధన చేయి. అలా సాధన చేయాలంటే రోజు విన్నాక రోజు కూర్చొని కాసేపు సాధన చేయి. శరీరంలోంచి మనసులోకి రా, మనసులోంచి శక్తిలోకి వెళ్ళు. అలానే అక్కడ ఉండిపోబాక. బతకాలంటే శరీరం ఉండాలి, శరీరం లేకపోతే సాధన కూడా కుదరదు, ఆధ్యాత్మికత కూడా కుదరదు కదా. అందుకని మళ్ళీ ఎంత కుదిరితే అంతసేపు సాధన చేసుకొని మళ్ళీ మనసులోకి వచ్చేసి, మనసులోంచి శరీరంలోకి వచ్చేసి, ఎలా నిద్రలోకి వెళ్ళి నిద్రలోంచి మెలకువలోకి వచ్చినట్టుగా శరీరంతో అవసరమైన కార్యములన్నీ ధర్మంగా మంచిగా చేసుకొని, నీ కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకొని, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని, నిన్ను జాగ్రత్తగా చూసుకొని, నీ ధన సంపాదన వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ జాగ్రత్తగా చూసుకొని, మనసును శాంతిగా పెట్టుకొని మళ్ళీ సాధనలోకి వెళ్ళి. ఈ సాధన నువ్వేం పెద్ద గొప్పగా రోజులు చేసే అక్కర్లా. ముందు కుటుంబ జీవితాన్ని చూసుకో. కుదిరితే 1/2 గంట అరగంట మొదలుపెట్టు.
జాగ్రత్తగా జ్ఞానాన్ని రోజు వింటూ ఉండు. సాధనకు అది సహకరిస్తుంది. ఎలా కూర్చోవాలో చెప్పుద్ది, ఎలా ఉండాలో చెప్పుద్ది. అనేక సంకల్ప వికల్పాలు వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బంది నుంచి ఎలా సాధన చేసుకోవాలో చెప్పుద్ది. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు చక్కగా సందేహాలు ఉంటే మాట్లాడుకుందాం. అలా వింటూ అర్థం చేసుకోండి. ఎంతోమంది మహాత్ములు చెప్పారు. ఎంతోమంది మహాత్ములు ఇప్పుడు కూడా చెబుతున్నారు. నిజాయితీ పరులైనటువంటి ఎంతోమంది గురువులు, మహాత్ములు, సాధువులు, యోగులు, సత్పురుషులు, అనేక రకాలైనటువంటి వాళ్ళు స్త్రీలలో, పురుషుల్లో ఉండి మానవ జాతికి బోధించబట్టే ఇది ఇంకా నడుస్తున్నది. నేను ఎక్కడైనా మధ్యలో విమర్శలు చేసినట్టు మీకు అనిపిస్తే అది మోసం చేస్తున్న వాళ్ళ గురించి చెబుతున్నాను తప్ప మంచివాళ్ళు చెప్పకపోతే, నేర్పకపోతే అసలు మనం కూడా ఇది చెప్పుకోలేం కదా. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కటే, డబ్బుతో ఎక్కడ సంబంధం ఉందో అక్కడ నీకు అది నేర్పబడదు, నువ్వు నేర్చుకోలేవు. సింపుల్ అని. అసలు డబ్బు సంబంధం రాదు దానికి. డబ్బు నీ పర్సనల్, నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు తినాలంటే. ఓన్లీ జ్ఞాన సంబంధం, అది కూడా సంబంధం అక్కర్లా వాళ్ళతో. ఇప్పుడు ఈ కాలంలో అక్కర్లా. ఎందుకని? జ్ఞానం ఏముంది ఈ కాలంలో? ఎవరు ఎక్కడ మాట్లాడితే మీ ఇంటికి వచ్చేస్తుంది. సందేహం ఉందా మళ్ళీ నువ్వు ప్రశ్న అడుగు. మనిషిని కలవక్కర్లు అసలు నువ్వు. మళ్ళీ సందేహం తీర్చుకుంటూ తెలుసుకో. వేల గ్రంథాలు ఉన్నాయి, అన్నీ అసలు ఇంటర్నెట్లోకి వచ్చేసినాయి, అన్ని యూట్యూబుల్లో ఉన్నాయి, అన్నీ నీకు అవైలబుల్గా ఉన్నాయి. నువ్వే సాధనలు చేసేసుకుని నువ్వే తెలుసుకోవచ్చు అసలు. ఎందుకని? నిన్ను మార్చుకునేది నువ్వే అయినప్పుడు, నిన్ను ఈ లోపల నీకే తెలిసినప్పుడు నిన్ను ఎవడ మార్చగలడు అసలు? కొన్ని దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర కూర్చొని నేర్చుకుంటాను అన్నావు అనుకో, పాతకాలంలో ఈ ఫెసిలిటీస్ లేవు కాబట్టి, కరెంటులు లేవు కాబట్టి, రికార్డింగ్ సిస్టమ్స్ లేవు కాబట్టి, ఎక్కడ మాట్లాడితే ప్రపంచం అంతా వెళ్ళిపోయే విధానం లేదు కాబట్టి మనిషి దగ్గరికి వెళ్ళి మనిషి చెప్పాల్సి వచ్చింది, మనిషి దగ్గరికి వచ్చి మనిషి వినాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఉంది, అన్ని వాడుకో ఫెసిలిటీస్ అన్ని. ఎంతో అద్భుతమైన జ్ఞానయుగం ఉంది. కలియుగం పనికిరాంది అనుకోపాకండి. అసలు ఈ యోగమే బాగా పనికొచ్చేది. ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ పనులన్నీ చేసుకుంటూ, నీ కాలం వృధా కాకుండా, నీ శ్రమ వృధా కాకుండా, నీ డబ్బు వృధా కాకుండా నువ్వు చక్కగా నీ ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు నీకు ఆసక్తి ఉంటే. నువ్వు ఎవరికి పొర్లి దండలు పెట్టక్కర్లే. వీళ్ళు మోసం చేస్తున్నారా, నన్ను నిజం చెబుతున్నారా, ఇది నిజాయితీనా అబద్ధమా అని కూడా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. ఎందుకనంటే అసలు నువ్వు చెప్పేవాడితో సంబంధమే లేనప్పుడు నిన్ను మోసం చేసే అవకాశమే లేదు. అలా నేను చెప్పడం కాదు, కోట్ల మంది చెబుతున్నారు. వినేసి నేర్చుకో, ప్రాక్టీస్ చేసుకో. ఎక్కడైనా అంతేగా నువ్వు చేయాల్సింది, నిన్ను నువ్వు మార్చుకోవటమేగా. ఆత్మజ్ఞానంలో ఏముంది? ఒకటి నీ గుణమార్పు, నిన్ను నువ్వు మార్చుకోవటం. రెండు, నువ్వే అనంత ఆత్మశక్తి అని తెలుసుకోవటం. అది నీ లోపలే ఉన్న ప్రాణశక్తి. దానికి అసలు రెండో వాడు ఏం చేయగలడు? ఉన్నా ఏమీ చేయలేడు. చెయ్యలేరు కనుకనే కృష్ణ భగవానుడు భగవద్గీత బోధించారు. మహాత్ములందరూ కూడా బోధించారు, చేయలేరు ఎవరికాళ్ళు తెలుసుకోవాలి. అది నీ లోపల ఉన్న నీ తత్వం. అది ప్రయత్నించి చూడండి. అన్న సందేహాలు ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. చెప్పిందే చెబుతున్నానని అనుకోబాకండి. నేను ప్రతిసారి అష్టావక్ర మహాగీత చెప్పే ప్రతిసారి ఒక శ్లోకం విన్న ఎవరైనా సరే, ఎవరైనా ఒక శీర్షిక విన్నారంటే వాళ్ళకు పూర్ణత్వంగా ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలనే విధానంలో చెబుతున్న కంటిన్యూటీ. మీరు అన్నీ అనక్కర్లా, వినపోయినా పర్వాలా. ఎవరైనా సరే అసలు నేను ఏదైనా ఒక శీర్షిక ఏ ఉద్దేశంతో చెబుతాను, ఏది చెప్పినా అంటే ఆ శీర్షిక ఒక్కటే మొదటి నుంచి చివరి దాకా విన్న వాళ్ళకి ఎంతో కొంత అర్థమైపోవాలి. మళ్ళీ కంటిన్యూటీ ఇంకేంటి, దీని తర్వాత ఏం చెప్పారు అదేం విందాం అనక్కర్లా. అక్కడ మీకు అర్థమైపోయి మీరు ఎంతో కొంత ఆచరించుకునేలా ఉండాలి. అందుకని మొదలు చివరు ఎప్పుడు పూర్తి చేస్తూ ఉంటాను నేను. ఒక శీర్షిక పూర్తిగా వింటే మీకు అర్థమైనట్టు ఏదో ఒకటి అలా చెప్పేస్తాను. మళ్ళీ కంటిన్యూటీ బ్రేక్ ఇచ్చి దీని తర్వాత దీన్ని ఫాలో అవ్వండి అనేది ఏం లేదు. మళ్ళీ రేపు చెప్పుకునే శ్లోకం మళ్ళీ కొత్తగా మొదటి నుంచి ఎవరి వరకు ఉంటుంది. వినగలిగిన ఓర్పున్న వాళ్లే వినండి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకొని, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలనుకొని, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకొని, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నేను మంచివాడిగా మంచిదానిగా బ్రతకాలనుకున్న ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే వినండి. లేని వాళ్ళకి ఇది విన్న ఉపయోగం లేదు, ఎక్కదు తలకే. మీరు ఒక గంట అరగంట మీ సమయం వృధా చేసుకోవటం. అందుకని నాకు తెలిసినంత, నా ధర్మంగా నాకు అర్థమైనంత నేను చెబుతూ ఉంటాను. ఇందులో ఏమన్నా తప్పులు అని మీకు అనిపించినా, సరిగ్గా చెప్పలేదు అనిపించినా నేను సామాన్యుడిని, దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. ఏమన్నా అర్థమైతే చక్కగా తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. మళ్ళీ చెబుతున్న, కలియుగం ఇప్పుడు ఉన్న కాలం అంత గొప్ప కాలం ప్రపంచంలో ఎప్పుడూ ఉండి ఉండదు. ఏదో పాడైపోయిందని అనుకోబాకండి. అసలు మీరు ఎవరింటికి వెళ్లకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా, మీ డబ్బు వృధా చేసుకోకుండా, మీ కాలం వృధా చేసుకోకుండా మీ ఇంటికే జ్ఞానం వచ్చేసేటువంటి అద్భుతమైన ఫెసిలిటీ ఈ కలియుగం.
అది ఒక జ్ఞానం కాదు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, అన్నీ వస్తాయి చక్కగానండి. మీ గుణమార్పుకి సంబంధించి మిమ్మల్ని ఒకటే సూత్రం, భౌతిక జీవితం అంతా చెడు లేకుండా జీవించాలండి, లోపల చెడు అంతా పోగొట్టుకోండి. ఆధ్యాత్మికం అనేటప్పటికి ఏం లేదు, నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవాలి. జీవనం చెడు లేకుండా జీవించాలి, నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవాలి. ఆట అయిపోయింది, ఇంకా మొత్తం అయిపోయింది, ఆధ్యాత్మికత అయిపోయింది ఇక్కడికి. దీనికి అసలు ఎక్కడికో పరుగులు తీయక్కర్ల, మీ ఇంటికి వస్తుంది. అలాంటి జ్ఞానం మీకు అందించబడుతూ మిమ్మల్ని మంచి వాళ్ళగా మార్చబడుతూ మీలో గుణమార్పు జరుగుతూ నేను అనంత ఆత్మశక్తిని అనేది మీకు అర్థమవుతూ సాగుతున్నప్పుడు ఎవరు చెబితే గొడవే ఉంది, ఏ మతం అయితే గొడవే ఉంది, ఏ దేవుడైతే గొడవే ఉంది, ఏ గురువు అయితే గొడవే ఉంది, ఏ మాతాజీ అయితే గొడవే ఉంది, మీకు అర్థమైతే చాలు. ఇంకా వాళ్ళ తప్పు ఒప్పులు ఎతక్కండి, వాళ్ళ గొడవ మనకెందుకు, అసలు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటలేదుగా, మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం అంతే. అందుకని ఇది అత్యుత్తమమైన యుగం. ఎవరికి నిజంగా తెలుసుకొని సాధించుకోవాలనుకునే వాళ్ళకి, ఎవరికైనా, విద్యార్థులకైనా సరే, భౌతికంలో అయినా సరే, అన్ని విషయాలు యూట్యూబుల్లో వస్తున్నాయి చూడండి. చదువుకునే పిల్లలు చక్కగా చదువుకు సంబంధించిన యూట్యూబుల్లో చూసేసుకోవచ్చు, ట్యూషన్లకు వెళ్ళక్కర్లే, ఇప్పుడు ఫీజులు కట్టక్కర్లే, మాస్టర్ల చుట్టూ తిరిగి యూట్యూబుల్లోనే పెడేస్తున్నారు. అలా మీరు వంటలో గంటలో అన్నీ ఉన్నాయి ఇందులో, మీరు చెడిపోయే ఉన్నాయి, మీరు బాగుపడే ఉన్నాయి. కానీ మన బుద్ధిని సరిగ్గా పెట్టుకోవాలి. బాగుపడాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా అయినా, అటు భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఇది అద్భుతమైన కాలం, అద్భుతమైన యుగం. ఏదో గడిచిపోయిన కాలం మంచిది, ఈ కాలం మంచిది కాదని భ్రమలు పడబాకండి, ఎప్పుడూ ఈ కాలమే మంచిది. ఎంతండి మన ఇంటికి వచ్చేస్తేనని నేను చక్కగా హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి. కొద్దిగా సాధన చేసుకోండి, వినండి. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పావుగంట తప్పకుండా సాధన మాత్రం చేయండి, మర్చిపోకండి. అలా సాధన చేసేవాళ్ళు మాత్రమే వినండి, మిగిలిన వాళ్ళు వినబాకండి. మీరు ఒక్కళ్ళైనా ఇద్దరైనా చెబుతాను. నేను చెప్పటం అనేది నాకు అలవాటుగా పెట్టుకున్నా, ఎందుకని కాసేపు 1 గంట నాకు సత్కాలక్షేపం అవుతుంది, నాకు మళ్ళీ అది శ్రవణం అవుతుంది, నాకు మళ్ళీ అది మననం అవుతుంది. నేను చక్కగా 1 గంట అరగంట అందులో ఉండగలుగుతాను. దానివల్ల మళ్ళీ నేను సాధన చేసుకోవడం నాకు కుదురుతుంది. పదే పదే ఏ భావాలు వింటామో అవే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి, అదే మనసై తిరిగి అవే ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకని నేను నా కోసం చెప్పుకుంటున్నా, మీరు మీకోసం విని కొంత సాధన చేసుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో, కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.